हरिः शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अखण्डमण्डलाकारं चरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। वन्दे परब्रह्मचिदात्मकं सद्वन्दे गुरुं शान्तमुमेशमीशं वन्दे शिवानन्दगुरुप्रवीरं वन्दे सदान्यानपि वन्दनीयान् अनन्तसुखदातारमखण्डानन्दविग्रहं दयाळुमतिसन्तुष्टं वन्देऽहं मम सद्गुरुं रागादिरोगान् सततानुषक्त न शेषकाय प्रवृता न शेषान् औत्सुक्यमोहारतिदान् जिघाना यः पूर्ववैद्याय नमोऽस्तु तस्मै यः पूर्ववैद्याय नमोऽस्तु तस्मै। ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః। శ్రీ వశిష్ఠ గీత ఉత్పత్తి ప్రకరణము। ఈ ఉత్పత్తి ప్రకరణములో మనము చిత్త చికిత్సా విధానములో ఇంద్రజాలోపాఖ్యానంలో భాగంగా వశిష్ఠుల వారు కొంత వివరణ ఇచ్చారు, దాన్నే మరికొంత మనకి తెలియచేస్తూ, ఓ రామచంద్ర, గొప్ప పురుష ప్రయత్నమును ఆశ్రయించి చిత్తమును అచిత్తముగా వనర్చివేసి నాశము లేనటువంటి ఆ బ్రహ్మపదమును పొందు అని చెప్పి శ్రీరాముడికి తెలియచేస్తూ, ఓ రామ, దిగ్భ్రమయందు దిక్కులను గూర్చినటువంటి విపర్యాస బుద్ధి స్థిరమై ఉన్నప్పటికీ వివేకముచే ఆ భ్రమ తొలగిపోయినట్లు పురుష ప్రయత్నముచే మనసు కూడా శీఘ్రముగా జయింప సఖ్యమై ఉంటుంది. కనుక ఏదైనా ఒక అనుకోని సంఘటన జరిగినప్పుడు మనకి ఎక్కడున్నామో ఆ దిక్కులేమిటో ఏమిటో తెలియని పరిస్థితి ఏర్పడినప్పటికీ కూడా నెమ్మదిగా మళ్ళా సర్దుకుంటే మనకి అన్నీ కూడా మళ్ళీ ఉన్నది ఉన్నట్టుగా అర్థమవుతుందో అదే విధముగా పురుష ప్రయత్నము చేత ఈ మనసు యొక్క భ్రమను కూడా నెమ్మదిగా ప్రయత్నము చేత తొలగించుకోవచ్చు అని చెప్పి వశిష్ఠుల వారు తెలియచేస్తూ, అనుద్వేగమే అంటే విసుగు, భయము, వేగిరిపాటు లేకుండా ప్రయత్నించుటయే రాజ్యాది సంపదలకన్నిటికీ కూడా మూలము. ఏదైనప్పటికీ కూడా విసుగు విరామము లేనటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అది వారికి జయాన్ని చేకూరుస్తుంది. కావున ఇక్కడ కూడా ఈ విధంగా విసుగు, భయము, వేగురుపాటుతనం, తొందరపాటుతనం కూడా పనికిరాదు. లేకుండా ఎవరైతే ప్రయత్నిస్తారో అటువంటి వారికి ఏదైనా చేకూరుతుంది. కనుక రాజ్య సంపదలు ఇటువంటివి కూడా ఈ విధానమైన ప్రయత్నం తోటే వాటిని పొందుతూ ఉంటారు. అట్టి అనుద్వేగం వల్లనే మనుజుని యొక్క మనోజయము కూడా సిద్ధిస్తుంది. కనుక ఉద్వేగము లేకపోవడమే ఈ యొక్క అనుద్వేగ స్థితి, అంటే శాంతంగా ఉండడం, విసుగు లేకుండా, భయము లేకుండా ప్రయత్నపరుడై ఉండడం. ఈ విధంగా ఉండడం వల్లే ఈ మనోజయత్వం కూడా సిద్ధిస్తుంది. కనుక ఎన్ని మారులు ఆ మనసు జయించే విషయంలో వీగిపోయినప్పటికీ, అంటే ఓడిపోయినప్పటికీ కూడా మరల ప్రయత్నిస్తూనే ఉండాలి. కొంతకాలానికి తప్పనిసరిగా అభ్యాసవశమున మనసుని జయించవచ్చు. మనసు జయింపబడినచో ఇక ముల్లోకములను జయించట కూడా తృణప్రాయమవుతుంది. ఎందుకంటే అన్నిటికంటే కూడా మూలము మన మనసే. ఎవరైతే మనసును జయిస్తారో వారు
ఈ ముల్లోకాలను జయించడం అనేది చాలా తేలికైన విషయం. కనుక అసలైన జయత్వాన్ని ఎక్కడ పొందాలి? ఈ యొక్క మనో విజయంలోనే మనం సాధించాలి అని చెప్పి దీని భావన. కనుక దేనియందు అంటే రాజ్యాది సంపాదన మందు వలె శస్త్ర అఘాత రూప దుఃఖము గాని స్వర్గాది ప్రాప్తి వలె పతన ఉత్పన్నాది దుఃఖములు ఒకంతైనను లేదో అట్టి స్వభావ మాత్రమైనటువంటి ఈ యొక్క ఆత్మ సామ్రాజ్యమును మనసుని విషయము నుండి తొలగించి ఆత్మయందు స్థిరపరచుట ద్వారా సాధించవచ్చు. కనుక దీన్ని ఏమాత్రము కూడా కష్టము కాని పనిది, క్లేశము లేనటువంటి పని. ఎందుకంటే రాజ్య సంపాదన చేయాలంటే శస్త్రాఘాత రూప దుఃఖాలు అనుభవించాలి. ఆ యుద్ధములో రకరకాలైనటువంటి భయాలు, అస్త్రశస్త్రాల ప్రయోగాలు ఇవన్నీ ఉంటాయి రాజ్య సంపాదనలో. అలాగే స్వర్గాన్ని అనుభవించాలంటే ఎన్నో రకాలైనటువంటి పుణ్యకార్యాలు, లేకపోతే ఈ ఫలాన్ని నాశించి చేసేటువంటి యజ్ఞయాగాలు, ఎంతో జనబలంతో ధనబలంతో చేసే కార్యాలు ఇవన్నీ చేయగలిగి ఉండాలి. కానీ ఇటువంటి ప్రయాస ఏమీ లేనటువంటి క్రియతో ఆత్మానుభూతిని అంటే ఆత్మ సామ్రాజ్యాన్ని పొందవచ్చు. ఈ మనోజయత్వాన్ని సిద్ధింప చేసుకుంటే, ఈ మనసుని కనుక జయించగలిగితే అన్నింటికంటే మిన్నైనటువంటి ఆధిపత్యాన్ని అందుకోవచ్చు అని చెప్పి శ్రీ వశిష్ఠుల వారు ఉద్ఘాటన చేస్తూ, తమ మనోమాత్రమును కూడా ఎదిర్చి జయించుటకు ఎవరు శక్తులు కారో అట్టి నరాధములిక వ్యవహార దశలందు ఎట్లు వ్యవహరించగలరు. కావున తమ మనసుని తామే జయించుకోలేకపోతే ఇంకా వాళ్ళు అటువంటి నరాధములు వ్యవహారమునందు ఎట్లు వ్యవహరించగలుగుతారు? కనుక అసలు కుశలత్వం అంతా ఎక్కడుండాలి? తమ మనసుని తాము నిగ్రహించుకునేటువంటి విధానములోని, తమ మనసుని తాము జయించుకునేటువంటి విధానములోనే కుశలత్వాన్ని పొందాలి మనుషుడు. అంతేగాని ఇది సాధించలేని వాడు బయట ఏమీ సాధించలేడండి. తన మనసుని తన అదుపులో ఉంచుకోలేని వాడికి బయట ఏ జయము సిద్ధించదు. కావున నేను పురుషుడును, మరణించితిని, పుట్టితిని, జీవించుచున్నాను, ఈ మున్నగు దోషయుక్తములైన దృష్టిలన్నీయు చపల చిత్తము యొక్క వృత్తులే అవుతాయి. కనుక ఉన్నాను, జీవిస్తున్నాను, పుట్టాను, మరణించాను, ఇటువంటి వృత్తులన్నీ కూడా మనసుకు సంబంధించినవి. కనుక ఆ చపల చిత్తము యొక్క అవస్థలను బట్టి ఇవన్నీ మారుతూ ఉంటాయి. కానీ ఆత్మకు యథార్థంగా ఈ దశలేమీ లేవు. ఈ దశలన్నీ మనసు యొక్క దశలు. కావున అసత్య రూపమన్నీ ప్రాదుర్భవించి భాషించుచున్నవవుతాయి. కావున ఇవన్నీ కూడా యథార్థము కావు. యథార్థమైన ఆత్మని నేను అనేటువంటి సత్య భావనలో ఎవరైతే ఉంటారో వారికి అవస్థలేమి వర్తించవు. కానీ మనోప్రభావంతో మనసు చెప్పేటువంటి భావనలతో ఎప్పుడైతే మనము ఈ యొక్క దృశ్యంతో సాంగత్యంతో ఉంటామో, జీవుడుగా ఉంటామో, అప్పుడు ఈ అవస్థలన్నీ వర్తిస్తాయి. కావున ఈ యొక్క మనోస్థితిని దాటితే, ఈ మనోజయత్వాన్ని పొందితే, అంటే మనసు లేనటువంటి, మనసు పుట్టనటువంటి స్థానం ఏదైతే ఉందో ఆ చోట స్థితి కలిగి ఉండగలిగితే అక్కడ ఏ మార్పు లేనటువంటి స్థితి. కనుక దానికి జననము లేదు, మరణము లేదు, మధ్యలో అనుకునేటువంటి జరామరణాలతో కూడిన అవస్థలు కూడా ఆత్మకు లేవుగా అనుభవానికి తెచ్చుకోగలుగుతారు. ఇచ్చట ఎవడు కూడా వాస్తవముగా మరణించుట లేదు, జన్మించుట లేదు. ఎందుకు అంటే మనసు తన మరణమును, తన అన్యలోకమును కూడా తాను ఎరుగుచునే ఉన్నది. కావున వాస్తవానికి ఎవ్వరూ కూడా పుట్టుట లేదు, చచ్చుట లేదు. ఎందుకని అంటే మనసు, ఎందుకంటే చనిపోయాము అంటే ఆ మరణం మనకి తెలియకూడదు. నిజంగా అది మరణం అయితే, మరణముతో కనుక ఆ జన్మ అంతమైతే, అంటే అది సమాప్తి అయితే, ఇంకా మరణించిన తర్వాత ఏదీ లేదనుకుంటే, మరణము తర్వాత మనకి ఏమవుతామో ఏమైందో మనకి తెలియకూడదు. కానీ మరణం అనేది సంభవించిన తరువాత మనస్సహితంగా ఉంటాడు జీవుడు. కనుక ఆత్మ మనస్సహితంగా ఉంటుంది కనుక జీవుడుగానే ఉంటాడు. కనుక తాను మరణించిన విషయము గ్రహింపవుతుంది, తాను అన్యలోకాలకి వెళ్ళడము గ్రహింపవుతుంది, అన్యలోక దర్శనము గ్రహింపవుతుంది, తదుపరి మరలా జన్మకు రావడము కూడా వారికి గ్రహింపవుతుంది. అంటే ఇవన్నీ తెలుస్తున్నాయి అంటే వాడు అక్కడ ఉన్నట్టే కదా, ఉన్నాడు కనుక అన్ని అర్థమైనవి కదా. ఆ ఉన్నది ఏమిటి?
అంటే ఆ ఉన్నది అంటే వాడు జీవుడు. ఈ దేహము నుంచి విడివడినప్పుడు కూడా వాడు ఉంటాడు. వాడికి కాకపోతే జీవుడుగా ఉంటాడు కనుక భ్రాంతి కూడా ఉంటుంది. అసలు జీవుడంటేనే భ్రాంతి సహిత ఆత్మే జీవుడండి. ఈ భ్రాంతిలోనే ఉండి మరణిస్తుంది కనుక నేను మరణించాలనే అవస్థని పొందుతుంటాడు. అలాగే అన్యలోక ప్రాప్తి, ఇతర లోకాన్ని దర్శిస్తాడు, మళ్ళీ జన్మకు వస్తాడు. ఇవన్నీ కూడా ఎరుకవుతూనే ఉన్నాయి. అంటే వాడు అప్పుడు కూడా ఉన్నాడని. కనుక వాడికి మరణము లేదు, చలనము లేదు. ఈ అవస్థలన్నీ గ్రహించుకుంటూనే ఉన్నాడు. కనుక అవస్థలే మారుతున్నాయి తప్ప వాడి ఎవడైతే ఉన్నాడో లోపల వాడికి మాత్రము మార్పు లేదు. వాడు సత్యంగా అంటే నాశనము లేదు. అవస్థలు మారుతున్నాయి. దానికి వచ్చే అవస్థలన్నింటినీ కూడా మారుతున్నాయంటే ఏమిటి? దాని యొక్క భావన చేత మారుతుంది. నేను జీవుణ్ణి, నాకుంటే ఇది ఉంది, ఈ దుఃఖం ఉంది, బాధ ఉంది, క్లేశం ఉంది, ఈ పుణ్యం ఉంది, వీటి అనుభవం ఉంది అని మనసు ఎంతవరకైతే భ్రమిస్తూ ఉంటుందో, జీవుడుగా ఉంటామో అంతవరకు ఈ అనుభవాలన్నింటినీ కూడా అనుభవిస్తూ ఉంటాం. కానీ ఎప్పుడైతే అదే జీవుడు నేను దేవుణ్ణి, నేను భగవంతుణ్ణి, నేను ఆత్మని, నాకు మార్పు లేదు, నాకు నాశనము లేదు అనే సత్యాన్ని గ్రహించుకుని ఆ ఎరుపులో వాడు ఆత్మమయుడు, వాడే భగవంతుడవుతాడు. కావున మనసు ఇట నుండి పరలోకమునకు పోయి అచట మరి ఒక రూపముతో భాషిస్తూ ఉంటుంది. ఈ ప్రకారముగా మోక్షమును పొందనంత వరకు కూడా మనసు యొక్క కల్పన చేయి ఇట్లు జరుగుతూనే ఉంటుంది. ఈ ఎగుడు దిగుడు అంటే ముందుకి వెనక్కి తిరుగుతూనే ఉంటాడు. కాబట్టి ఇక మరణమును గురించిన భయం ఎందుకు అన్నారు ఇక్కడ. ఎందుకంటే దేహము నశించిన తర్వాత కూడా మనస్సహితంగా ఆత్మ ఉంటుంది. అంటే జీవుడుగా ఉన్నవాడు కూడా జీవుడికి నాశనము లేదు. ఆత్మ ఎప్పుడూ సత్యమే. కానీ జీవత్వంతో ఉన్నప్పుడు కూడా అది నశించినదయ్యే ఉంటుంది. కాకపోతే దానికి ఇంకా భ్రమలు ఉంటాయి కనుక దేహాన్ని మార్చుకుంటూ జనన మరణాలని పొందుతున్నాడనే అవస్థల్ని మార్చుకుంటూ అన్యలోకాలు ఉన్నాయనే భ్రాంతిలో ఉంటాడు కనుక ఆ లోక సందర్శనం చేస్తూ అక్కడ ఉండేటువంటి అవస్థలన్నింటినీ కూడా అనుభవిస్తున్నాననే భ్రాంతులు అవన్నీ అనుభవిస్తూ మళ్ళీ జన్మకు వస్తూ ఇక్కడ వీటన్నింటినీ అనుభవిస్తూ ఇలా ఉంటాడు. కనుక ఎంతవరకైతే ఈ మనసు యొక్క కల్పన అనేది తొలగదో అంతవరకు ఇలాగ జరుగుతూనే ఉంటుంది. కావున ఏ విధంగా చూసుకున్నా మనసు యొక్క భ్రాంతిలో ఉన్నా భ్రాంతి రహితంగా ఉన్నా ఆత్మకు నాశనం అనేది. భ్రాంతితో కూడి ఉంటే జీవుడుగా ఉంటాడు, భ్రాంతి తొలగితే దేవుడుగా ఉంటాడు. కానీ జీవుడుగా ఉన్నా దేవుడుగా ఉన్నా నాశనం అయితే లేదు. ఎవ్వరికీ నాశనం లేదు. ఈ ప్రకారముగా మనం తెలుసుకోగలిగితే ఎవ్వరికి మరణమే లేదు. కనుక మరణం అనేటువంటి పదము మరణమును గురించిన భయం అందుకు అవకాశమే లేదు. కనుక దాని గురించిన భయం ఎందుకు అని చెప్పి వశిష్ఠుల వారు ప్రశ్నిస్తూ సద్రూపమై నిర్వహితమై మాయామాలిన్య వర్జితమై శృతి బోధితమైనటువంటి పరమాత్మయందు చిత్తమును లయమనర్చుటయు తత్పరమాత్మ చేతన మాత్రము శేషించుటయు తప్ప ముక్తికి ఉపాయము వేరొక్కటి ఏదీ లేదు. చివరికి వశిష్ఠుల వారు నిర్ధారణ చేస్తున్నారు. ఇంతకంటే అన్య ఉపాయాలేమీ ఫలించవు ఇక్కడ. కేవలం ఎలా అంటే సద్రూపమై సర్వహితమై నిర్వహితమై మాయామాలిన్యము లేనటువంటిదైనటువంటి శృతులు బోధించినటువంటి శృతుల ద్వారా బోధింపబడుతున్నటువంటి పరమాత్మ యందు చిత్తాన్ని లయం చేయటం ఒక్కటే మార్గం అండి. ముక్తికి మరొక మార్గం. చిత్తమును ఎప్పుడైతే రహితం చేస్తామో ఆత్మ యందు పూర్తిగా దాన్ని లయం చేస్తామో అప్పుడు మాత్రమే ముక్తికి మార్గము. ఈ విషయము స్వర్గ పాతాళాది ఊర్ధ్వ అధోలోకములందును నలువైపులా ద్వీపాంతరములందును తత్వవేత్తలచే మరల 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 విచారించి నిర్ధారణ చేయబడిందట, నిశ్చయించబడిందట. ఈ వాక్యము ఎవరు చెప్పారు అంటానికి మనం తెలుసుకోగలిగితే ఈ వాక్యాన్ని ఎవరు ఒక్కరు చెప్పలేదు, ఒక్కసారి చెప్పలేదు, ఒక్క ప్రదేశం వారు మాత్రమే చెప్పలేదు. అన్ని లోకాల్లో కూడా ఈ విషయము స్వర్గాది లోకాల్లో పాతాళ లోకము ఊర్ధ్వ అధోలోకములందు నలువైపుల ద్వీపాంతరములందు ఉన్నటువంటి తత్వవేత్తలు ఎందరెందరో ఎందరెందరో శోధించి తమ అనుభవంగా గ్రహించి మరల మరల విచారించి నిర్ధారణ చేశారు, నిశ్చయించారు. అంటే ఇది తథ్యము.
ఇంతకు మినా వేరే దారి లేదు. కనుక అన్ని మతాల యొక్క సారాంశం ఇదే ఉన్నది. అందరి ప్రవక్తల యొక్క బోధ యొక్క సారాంశము ఇది అయ్యే ఉన్నది. దానికి మనము ఎన్ని రకాల మార్గాలను మార్పు చేసుకున్నా, అనేక రకాలైనటువంటి వారు చూపించినటువంటి మార్గాలు వేరుగా ఉన్నట్టుగా మనకు అనిపించిన లక్ష్యం మాత్రం ఇదే. వారందరూ నిర్ధారణ చేసినటువంటి సూత్రం మాత్రం ఇదే. కావున ఎప్పటికైనా ఈ యొక్క మనసుని ఆత్మయందు, అంటే భగవంతుని యందు, అన్నిటికీ మూలమైనటువంటి ఆత్మయందు లయత్వాన్ని పొందించవలసింది, అంటే రహితం చేయవలసింది. అది లేనప్పుడు ఒక్కటే మనోరహిత స్థితి ఏర్పడినప్పుడు మాత్రమే ముక్తి ప్రసాదితమవుతుంది అని గ్రహించాలి. కనుక శృతి ప్రబోధితమై అబాధ్యమై త్రికాలమునందు సత్యమై నిర్మలమై మాయా దోషరహితమై బోధ రూపమై హృదయాకాశ రూపమున వెలయునదై సద్రూపమైనటువంటి ఆత్మయందు మనసు యొక్క విలయ మాత్రముచే విశ్రాంతి, అంటే మోక్షము జనించుచున్నది. కనుక ఎక్కడ లయం చేయాలి, మనసుని దేని యందు లయం చేయాలో దాని గురించి, లక్ష్యాన్ని గురించి ఇక్కడ ఎడమర్చి చెప్తూ, అది శృతి ప్రబోధితం. శృతులు ప్రబోధించేది దేని గురించి అంటే దాని గురించి. శృతి వాక్యాలు, పెద్దల యొక్క అనుభవ వాక్యాలు, అలాగే దేని వల్ల బాధింపబడినటువంటిది. త్రికాలముల మూడు కాలాల యందు కూడా అది ఎప్పుడు ఉండేదే. దానికి భూత భవిష్యత్ వర్తమానాలనే తేడా లేదు. అన్ని కాలములందు ఇది ఒక్కలానే ఉంటుంది, అది మారదు, నిర్మలమై ఉంటుంది. కనుక దాంట్లో మాయ అనేటువంటి దోషం అనేది ఉండదు, దోషరహితమైనది. బోధ రూపమై, అంటే అది బోధతోటి గ్రహింపవుతూ ఉంటుంది. ఎంతెంత సూక్ష్మంగా అది బోధింపబడుతూ ఉంటుందో అంతంత దగ్గరగా పోతూ ఉంటాం. దాని గురించిన అవగాహన కలుగుతూ ఉంటుంది. హృదయాకాశమునే వెలియినదే సద్రూపమైనటువంటి ఆత్మయందు ఈ మనసు యొక్క విలయ మాత్రము చే, అటువంటి ఆత్మయందు మనసుని ఎవరైతే విలయం చేస్తారో, లయం చేస్తారో అదే విశ్రాంతి స్థానము, దాన్ని మోక్షము అన్నారు. ఈ మనసుని ఆత్మయందు పూర్తిగా లేకుండా, అంటే లయమై కలిసిపోతుందో అప్పుడు కలిగే విశ్రాంతి ఏదో దాన్ని ముక్తి అని చెప్పారు, మోక్షము అన్నారు. మోక్షము అంటే ఇంకెక్కడో మనకు వచ్చే ఒక పదవి కాదండి, ఎవరో ఇచ్చేటువంటి ఒక అధికారం కాదు. కావున మోక్షం అంటే మనలోకి మనం వెళ్ళడం వల్ల మన మనసుని మన ఆత్మయందు లయం చేయటం ద్వారా వచ్చే విశ్రాంతి స్థానాన్నే మోక్షము అని చెప్పారు. ఆ స్థానాన్ని ఎవరైతే అనుభవిస్తారో వారికి సర్వముందు విడుదల అనేది లభిస్తుంది. ఓ రామచంద్ర, అతి విస్తీర్ణమై హృదయాకాశ రూపమైనటువంటి బ్రహ్మ చైతన్యమున చిద్వృత్తి అనే చక్రము యొక్క అంచుచే నీవు నిస్సంశయముగా మనస్సుని ఛేదించివేయి, వధించివేయి. అట్టిచో ఏ మానసిక వ్యధలు నిన్నిక బంధింపనేరవు అన్నాడు. కావున ఓ రామ, ఏం చేయాలి అంటే అతి విస్తీర్ణమై, అంటే దానికి అద్దులు లేవండి. అది ఇక్కడి నుంచి అక్కడికి ఉంటుంది, అక్కడి నుంచి ఇక్కడికి ఉంటుంది అని చెప్పడానికి దానికి ఎక్కడా కూడా అద్దులు లేవు. అతి విస్తీర్ణమై హృదయాకాశ రూపమైనటువంటి ఆ బ్రహ్మ చైతన్యమున చిద్వృత్తి అనే చక్రము యొక్క అంచు చేత, చక్రము చాలా పదునుగా ఉంటుంది కనుకనే దాన్ని మనము ఒక విష్ణు చక్రము, సుదర్శనము అంటాం. ఈ సుదర్శన చక్రము లాంటిదే ఈ బ్రహ్మతత్వము. కనుక అటువంటి చిద్వృత్తి అనే చక్రము యొక్క అంచుచే నీవు నిస్సంశయముగా ఎట్టి సందేహము లేకుండా మనసుని ఛేదించవే. అంటే అది పదునుగా ఉంటే, అది స్వయం అనుభవములో అది ఎంత ప్రస్ఫుటంగా మనలో ఉంటుందో ఛేదించగలుగుతాం, విడిచిపెట్టగలుగుతాం. అట్టి అలాంటి స్థితి ఏర్పడితే ఇక ఏ మానసిక వ్యధ అనేది దగ్గరికి చేరదు. ఒకటి కాదు, రెండు కాదు, సర్వ దుఃఖ హరణం. ఎప్పుడైతే ఈ మనసుని ఛేదించగలుగుతామో అప్పుడు సర్వ దుఃఖాలు కూడా అన్ని కూడా ఏకకాలములో హరింపబడుతూ ఉంటాయి. ఓ రామచంద్ర, అపాత రమణీయములు అగు, అంటే విచారింపమి రమణీయములుగా తోచే వాటిని అపాత రమణీయములు అంటారంటే వాటిలో నిజానికి సౌందర్యము లేదు, రమణీయత్వము లేదు. కానీ విచారింపని కారణంగా, యథార్థం గ్రహించుకోని కారణంగా
అవి రమణీయంగా తోస్తూ ఉంటాయి, కనిపిస్తూ ఉంటాయి. వాస్తవానికి అవి ఏమీ రమణీయము కలిగినవి కాదు. కానీ వీటిని అపాత రమణీయములు అంటారు. ఏమిటండి ఈ అపాత రమణీయములు అంటే? విషయాలే అపాత రమణీయములు. ఈ విషయాల యందు మన మనసుకి ఎంతో ఆసక్తి, ఎంతో ప్రియత్వం. ఎందుకంటే వాటిల్లో ఏదో ఉంది, ఏదో రమణీయత్వం ఉంది అనేటువంటి భావనతోటి ఈ మనసు ఇంకా 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 వాటిలో చొచ్చుకుని పోతుంది. యథార్థానికి వాటిల్లో ఎట్టి సత్తా లేదు, అవి నిస్సారమైనవి. ఎందరో అనిపించిన విషయాలే మరల 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 అనుభవిస్తూ ఉంటారు. కొత్తగా ఏమీ లేదండి, కొత్తగా ఏది రాదు. కనుక ఎన్ని కాలాలు మారినా, కల్పాలు మారినా, ఈ యొక్క అనుభవించేటువంటి విషయాల వల్ల వచ్చేటువంటి అనుభూతులు ఒక్కటే. అంటే అవి మారు, అలానే వస్తుంటాయి. కానీ వాటిని పదే 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 అనుభవిస్తూనే ఉంటారు. వీటినే అపాత రమణీయములు. సరిగ్గా వాటి విచారింపని కారణంగా విషయాన్ని మనం అలా తీసుకుంటాం. అప్పుడు మనం ఏం చేయాలి అంటే, దోషానుసంధానము చే నీవు ఆ అరమణీయత్వం ఎరింగినచో, అంటే విషయాలను నువ్వు చక్కగా విచారణ చేయగలిగితే వాటిల్లో ఉన్నటువంటి సత్తా ఏమిటో నీకు అర్థమవుతుంది. అంటే అపాత రమణీయత్వం అన్నారు కదా, వాటిలో రమణీయత్వం లేదు కదా, కానీ మనకి అలా తోస్తుంది. కారణం ఏమిటి అనేది మనం విచారణ చేయగలిగితే, మనస్సు పెట్టి ఆలోచన చేయగలిగితే ఎందులోనూ కూడా నాశనత్వమే దాగి ఉంది, కానీ రమణీయత్వం ఏమీ లేదే అనే విషయం మనకు అర్థమైపోతుంది. ఏ వస్తువైనా, ఏ విషయమైనా, ఈ దృశ్యమైనా, ఈ కంటితో కనిపిస్తున్న ప్రతి దానిలోనూ కూడా మనకి యథార్థంగా లోతుగా మనం లోతుగా కూడా కలిగితే అన్నింటి యొక్క తుది దశ ఏమిటంటే నాశనం. ఇవాళ ఎంతో అందంగా, ఎంతో మనకి సుందరంగా అనిపించినవి ఒక రోజు 2 రోజులో, కొన్ని నాళ్లకో అవి అందవిహీనత్వాన్ని పొందుతాయి. ఇవాళ ఎంతో విలువ కలిగిన వాటిని కొంతకాలానికి విలువ లేనివైపోతాయి. ఇవాళ ఎంతో ముఖ్యమైన విషయంగా తీసుకున్నది కొన్ని రోజులకి అముఖ్యమైపోతుంది, అంటే వాటికి విలువ లేదు. ఇలా మనకి ప్రతి దాంట్లోనూ కూడా ఇప్పుడు మనం ఏమేమైతే అనుకుంటున్నామో అవేవి కూడా స్థిరంగా ఉండవు. మన భావనలు కూడా మారిపోతూ ఉంటాయి. కనుక ఈ విధంగా మనం గమనిస్తే ఈ జగత్తులో ప్రతి దాంట్లోనూ కూడా నాశనత్వమే దాగి ఉంది. కనుక అవి అపాత రమణీయములే. అంటే రమణీయత్వం ఏమీ లేదు, కానీ రమణీయత్వంగా తోస్తుంది అంతే అనే విషయం మనకు అర్థమైపోతుంది. ఎప్పుడు వాటిలో దోషాన్ని మనం గుర్తించగలిగితే, అప్పుడు అలా ఎరిగినచో ఇక చిత్తము యొక్క అవయవములన్నీ కూడా చిన్నములైపోయినవని నా తలంపు. అంటే ఈ చిత్తానికి అవయవ పుష్టి ఉంటే బాగా బలిష్టంగా ఉంటుంది. ఏమిటండి ఈ చిత్తానికి ఉండే అవయవాలు అంటే? అంటే దానికి ఎంతెంత విషయాల పట్ల సక్తత ఉంటుందో వాటిని మనం ఇంకా పెంచుతూ ఉంటే అది ఇంకా బలిష్టమైపోతూ ఉంటుంది. కానీ ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఏ విషయంతో దానికి సక్తత, ప్రియత్వం ఉంటుందో దాన్ని విచారించి తెగ నరకగలిగితే, అసంశక్తి అంటే అంటనటువంటి విధానంలోకి తీసుకెళ్ళగలిగితే, ఏ విషయం మీద అది వాలుతుందో ఆ పదార్థములో ఉండేటువంటి అరమణీయత్వాన్ని దానికి చూపించాలి. ఇది కావాలి కావాలి అంటున్నావు కదా, ఇది ఎందుకు కావాలి, దీంట్లో ఏముంది, ఏమి చూసి దీన్ని కోరుకుంటున్నావు నువ్వు అనే విషయం దానికి అర్థం చేయగలిగితే అది దాని నుంచి మరలిపోతూ ఉంటుంది. ఇలా దాని అవయవాలన్నీ కూడా ఛేదిస్తూ ఉంటే కొంతకాలానికి ఆ చిత్తమే అచిత్తమైపోతుంది. కావున ఈ సత్యాన్ని మనం గ్రహించుకోవాలి. ఈ దృశ్యమానమగు ప్రపంచము, ఈ దేహము, అహంకారాది సమూహము, ఈ గృహ ఆరామ ధన క్షేత్రాదులు ఇది మనసు యొక్క రూపము. కాబట్టి ఆయా దేహాది దృశ్య పదార్థమును భావింపన మాత్రముచే ఆ వలె కోసివేయబడింది అవుతున్నది అన్నారు. కొడవలిచే ఏమిటి అంటే, ఈ దృశ్యమానమైనటువంటి ప్రపంచము, ఈ దేహం, అహంకారాది సమూహము, ఈ గృహ ఆరామ ధనక్షేత్రాదులు ఇవన్నీ కూడా మనసు యొక్క మూలం.
మనసు యొక్క స్వరూపం. వాటిని గురించి ఎంతెంత ఆలోచన చేస్తూ ఉంటుందో, వాటిని నమ్ముతూ ఉంటుందో, ఇవి నిజమనే భ్రాంతిలో ఉంటుందో, అంతంత అది మళ్ళీ ఆ యొక్క మాయలో పడిపోతూ ఉంటుంది. వాటిని గురించిన ఎంతెంత ఆలోచనలు ఎక్కువవుతూ ఉంటాయో అంతంత మాయ మన మీద విజృంభిస్తూ ఉంటుంది. మాయ అంటే ఇంకెక్కడా లేదు. ఈ దృశ్య సమూహం పట్ల మన మనసుకు ఉండేటువంటి నమ్మకం ఏదైతే ఉందో, విశ్వాసం ఏదైతే ఉందో, అదే మాయ. అదే మన చుట్టూ కూడా నడుస్తూ ఉంటుంది. ఇది ఎక్కడి నుంచి ప్రారంభమైంది అంటే బయట నుంచి ప్రారంభం కాదు, మన లోపల నుంచే ప్రారంభమై అది బయట విజృంభిస్తుంది, విస్తరిస్తుంది. అలా అది మాయగా చెప్పబడుతుంది. కావున ఆయా దేహాది దృశ్య పదార్థములను భావిస్తే వాటిల్లో పడిపోతున్నాం, వాటి ప్రలోభాలకు లోనవుతున్నాం. అంటే అన్నింటికీ కారణం ఏంటి అంటే భావన. నువ్వు ఎంతెంత వాటి గురించి భావిస్తూ ఉంటావో, ఆలోచన చేస్తూ ఉంటావో, ఆశలను పొందుతూ ఉంటావో, అంతంత మాయ మన చుట్టూ అల్లుకుంటుంది. అంటే ఏ భావన లేకుండా ఉండగలిగితే చాలండి, అన్ని మాయలు కూడా విరిగిపోతాయి, పటాపంచలైపోతాయి. భావన లేకపోవడమే సంకల్ప రాహిత్య స్థితి. ఆలోచన లేకపోవడం, ఎంతెంత వాటి గురించి స్మరణ చేస్తూ ఉంటాము, మరల 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 పునఃస్మరణ చేస్తూ వాటి గురించి ఆలోచన చేస్తూ ఈ గృహ ఆరామాదులు, ఈ యొక్క ఇతరత్ర మనకు ఉండేటువంటి బంధుత్వాదులు, వాటి గురించి మనం ఎంతెంత భావన చేస్తూ ఉంటామో ఎల్లప్పుడూ అంతంత మాయతో దిగ్బంధం అవుతూ ఉంటాం, సక్తత కలిగి ఉంటాం. ఎంతెంత వాటి గురించి భావరాహిత్యంలో ఉంటాము అంటే ఏంటి, దేని గురించి ఆలోచన లేని స్థితి. ఏ ఆలోచన లేని స్థితి ఏమిటి అంటే నువ్వుగా ఉండడమే. ఇది ఆత్మస్థితి. ఏ ఆలోచన లేకుండా ఉండే ప్రయత్నం ఎవరైతే చేస్తూ ఉంటారో వారు ఆత్మయందు ఉండడానికి సన్నద్ధులవుతున్నారు అనేది గ్రహించాలి. అయినప్పటికీ కూడా ఈ ప్రయత్నం చేయగలిగితే, ఆలోచనే లేనటువంటి ఆలోచన వస్తున్నప్పుడు కూడా అది నాకు సంబంధించింది కాదనుకుని దాని పక్కకు నెట్టి ఎవరైతే ఆత్మయందే సుస్థిరులవుతూ ఉంటారో, ఆత్మ భావన చేసుకుంటూ ఉంటారో వారికి నెమ్మదిగా ఆ బంధనాలన్నీ కూడా విచ్ఛిన్నమైపోతూ ఉంటాయి. కనుక మాయ తొలగడము, మాయ రావడము రెండింటికి కూడా కారణము బయటైతే లేదు, మన అంతరంలోనే దాని గురించినటువంటి సంశక్తి వల్ల మాయ పెరుగుతుంది, ఆలోచన ప్రభావం వల్ల మాయ పెరుగుతుంది. ఎంతెంత మనం నివృత్తిలోకి వస్తామో, ప్రశాంతంగా ఉంటామో, అలజడి లేనటువంటి ఒక సరస్సు వలె ఏ మాత్రము కూడా చూడండి ప్రశాంతంగా ఉంటుంది, దాంట్లో ఎక్కడా కూడా ఒక అల కూడా లేదు. కానీ అంత ప్రశాంతంగా ఉన్న దాంట్లో ఒక చిన్న రాయి వేస్తే వెంటనే అలలు అలలు అలలుగా అలజడి మొదలవుతుంది. అలానే ఈ మనస్సు కూడా ఎల్లప్పుడూ కూడా ఏ అలజడి లేకుండా ఉండగలిగితే, అంటే పుట్టనటువంటి స్థితి. అలలు పుట్టడానికి కారణం ఎలా అయితే రాయి అయిందో, అలాగే మనస్సులో అలజడి పుట్టడానికి కారణము ఆలోచన. ఎప్పుడైతే మనలోకి భావన ఆలోచన వచ్చిందో, విషయ భావన వచ్చిందో వెంటనే ఒక రాయి పడినట్టే వెంటనే అలలు ప్రారంభమవుతాయి, అలజడి మొదలవుతుంది. క్రమంగా అది తీరానికి చేరినట్లుగా అలలు ఈ యొక్క భౌతికానికి చేరి దాంతో మనకి వ్యాకులత్వం పుడుతుంది. ఇదే మాయా ప్రపంచం, అంతకంటే ఏమీ లేదు. కనుక ఎవరమైతే మనకు మనంగా అలా నిర్మలంగా ప్రశాంతంగా ఏ రాయి లేనటువంటి నిశ్చల సరోవరములా మన మనసుని ఉంచుకోగలిగితే ఈ యొక్క మాయ మన మీద ఏ ప్రభావము చూపించదు. కావున శరత్కాలమన ఆకాశమందు మేఘము వాయువుచే కొట్టబడి చిన్నాభిన్నములై నశించిపోనట్లు మనసు యొక్క అవయవములైనటువంటి ఈ దేహాలు దృశ్య పదార్థాల గురించిన కల్పన వనర్చినచో ఆ మనసు కూడా నశించిపోతుంది. కనుక కల్పన, కనుక ఏ విధంగా అయితే దాని గురించిన భావన లేకపోతే తొలగిపోతుంది మనసు. ఎంతవరకైతే మన భావాలను అలా అల్లుకుంటూ పోతామో అంతంత మనసు విజృంభిస్తుంది, బలపడుతుంది. కానీ ఎంతెంతైతే దాని నుంచి వీటిని తొలగిస్తామో అది నిశ్చలమవుతుంది. కావున దృశ్య పదార్థాలను కూర్చిన కల్పన వనర్చకపోతే ఆ మనసు నశిస్తుంది. శస్త్రములు అగ్ని తుపాను గాలి ముడవచ్చును కానీ తన స్వాధీనమునందున్నదియు
కఠినము కానిదియు స్వచ్ఛమైనదియు దృశ్య పదార్థముల యొక్క అకల్పనయందు ఏమీ భయము కలదు. ఇలా నీకు నువ్వుగా ఉండే విషయంలో భయపడవలసిన పనేమున్నది? ఎందుకంటే ఏదైనా చెయ్యాలి, ఇంకా గట్టిగా పట్టాలి పట్టు, లేకపోతే ఇంకా గట్టిగా ప్రయత్నం చేయన్నట్టుగా మనము భౌతికములో చేసేటువంటి అనేక రకాలైన ప్రయత్నాలు చేయవలసి వస్తే భయపడాలి. యుద్ధం చేయాలి అంటే భయపడాలి. లేదా ఒక గొప్ప క్రీడాస్థల్లో ఒక రణరంగాన్ని పోలినట్లుగా ఆ క్రీడ సలపాలి అంటే ఆ దేహము ఆ మనసు అంటే ఆ దేహము దానికి అనుగుణంగా వర్తించాలి కనుక అక్కడ ఏదైనా అవుతుందేమో అని భయపడాలి. ఇతరత్ర క్రియాకలాపాలు ఏదైనా భయపడాలి. కానీ నీవు నీ మనసుని ఉన్నట్టుగా నువ్వు ఉన్నవాడు ఉన్నట్టుగా ఎలా అయితే ఉన్నావో అలా ఉండు అనే విషయంలో భయపడే పని ఏముంది? ఇక్కడ ఏమి చెయ్యమని చెప్పటం లేదు, చెయ్యొద్దని చెప్తున్నారు. అంటే చెయ్యవద్దు అని అంటే ఏమిటి? నువ్వుగా ఉండంతే, నిశ్చలంగా ఉండు, ఏ ఆలోచన లేకుండా. అనవసరంగా నువ్వేమీ ఆలోచన చేయవలసిన అవసరమే లేదు. కనుక ఉన్నవాడు ఉన్నట్టుగా ఉన్న చోట ఉన్నట్టుగా ఉండు అంతే అని మనకి శాస్త్రం చెబుతుంది, మహాత్ములు బోధిస్తున్నారు. కానీ దీంట్లో నువ్వు ఏమి భయాన్ని పొందవలసిన అవసరం ఏముంది? కష్టపడవలసిన అవసరం ఏముంది ఇందులో? అదనంగా ఏదైనా చేయాల్సి వస్తే భయపడాలి, కష్టపడాలి. కానీ నువ్వు ఉన్నదాని ఉన్నట్టుగా ఉండు, అదనంగా ఏమి పొందకు చెయ్యకు అని చెప్పితే అందులో మనకి ఏమి మరి కఠినత్వం ఉంది? కనుకని ఈ విధంగా తెలుసుకుని ఇది చాలా సునాయాసము, తేలిక. దేనిని చేయకుండా అంటే దేనిని చేయకపోవడం అంటే ఎవరు చేయకుండా అంటే మనసు చేయకుండా, మనసు ఏ ఆలోచన లేకుండా ఉండగలిగితే చాలండి. మరి మనసు ఏ ఆలోచన లేకపోతే వాడు ఒక స్థాణు అయిపోతాడా? ఒక జడ పదార్థం అయిపోతాడా? వాడికి ఏమి చేయడు కదా, వాడి జన్మకు ఎక్కడా కూడా అర్థం ఉండదు కదా అని మనకు అనిపించవచ్చు. కానీ యథార్థంగా మనోరహిత స్థాయిలో ఉన్నవాడి వల్ల జరిగేటువంటి క్రియ ఎలా ఉంటుందనేది మనకు ముందు వస్తుంది, జీవన్ముక్త అవస్థ. కనుక వీరు అందరికంటే ఉత్తములుగా ఉంటారు. యథార్థంగా మనసు పని చేయకపోతే కర్మ ఆగిపోతుంది అని మాత్రం అనుకోవాల్సిన అవసరం లేదు. వాస్తవం ఏం జరగాలి అనేటువంటి విధానము ఎప్పుడో ముందే అది చిత్రించబడి ఉంటుందట. కనుక మన వల్ల జరగవలసిన కర్మ తప్పకుండా ఈ దేహం ఆ కర్మ చేయడానికి వస్తే ఆ కర్మ తప్పకుండా జరుగుతుందండి. కానీ ఎలాగూ జరిగే దాని గురించి మూర్ఖులుగా అంటే మనకి మూఢత్వంతో ఉంటాం కనుక ముందే పలు విధాల ఆలోచన చేస్తాం. పలు విధాలు 100 విధాల ఆలోచన చేస్తే అందులో జరిగేది ఒక్క విధానంలోనే జరుగుతుంది. మిగతా 99 విధానాల్లో మన మనసుని ఆలోచింపజేసే శక్తి విహీనం చేశాను చూడండి, అదంతా వ్యర్థ ప్రాయసే. వాస్తవానికి జరగవలసిన జరుగుతూనే ఉంటుంది. కనుకనే యథార్థంగా వారి ఆలోచన లేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు కూడా వారి దేహరీత్యా వారి వ్యవహార రీత్యా ఏమి జరగాలో అది వారి ముందుకు వచ్చి నిలబడుతుంది. ఆ క్రియ అది వారి చేత అలవాకగా జరిపింపబడుతుంటుంది. యథేచ్ఛగా చక్కగా ఆనందంగా అది జరపబడుతూ ఉంటుంది. దాన్ని వద్దని కానీ దాన్ని కావాలని కానీ ఏమాత్రము వ్యత్యాసం ఉన్నది. ఏది వస్తే దాన్ని అలా నిర్వహించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అంటే వాస్తవానికి వారి వల్ల సత్కర్మాచరణ జరుగుతుంది. యథార్థంగా వారు ఈ యొక్క లోక కళ్యాణార్థమే జీవించిన వారు అవుతారు. ఏ ఆలోచన అయితే మరి ఏ ఆలోచన లేకపోతే ఏ సంకల్పం పుట్టకపోతే వాటికి చర్య ఉండదు కదా ఏదిని అనుకోవచ్చు. కానీ ఏ చర్య ఎప్పుడు అవసరమో అప్పుడు లుప్తముగా అప్పటికప్పుడు ఆ యొక్క సంకల్పము ఆలోచన అనేది అలా పుట్టి వెంటనే అది ఆచరణ అయిపోతుంది. దాని గురించి అనేక విధాలుగా తప్పించి ఆలోచించి ఇలా కింద మీద పడిపోవాల్సిన అవసరం వారికి ఉండదండి. అది ఆ మానసిక శక్తి అండి, అది ఏకీకృతమై ఉంటుంది, దృఢంగా ఉంటుంది, నిశ్చయంగా ఉంటుంది. కనుక అది ఒక్కసారి అలా కళ్ళు మూసి కళ్ళు తెరిచినంతలో ఆ చిన్ని సంకల్పముతోటి క్రియ జరిగిపోతుంది. వారు ఏది తలపెట్టినా అంటే తలపెట్టడం అంటే కేవలం ప్రయత్నంగా అలా ఉంటే చాలా అది విజయవంతం అవుతుంది. అది వారి వారి ఉండే లోపల ఉండేటువంటి ఆ మానసికమైనటువంటి దృఢత్వం వల్ల అంటే అది స్థిరపడిపోతుంది కనుక, నిశ్చయం అయిపోతుంది కనుక, అది ఆ యొక్క మనసుని పూర్తిగా భగవంతునిలో లయం అయిపోతే వాడు భగవంతుడే అయిపోతాడు.
ఇంకా వాడికి అప్పుడు కావాల్సింది అక్కర్లేనిది ఏమి ఉండదు, సర్వం విదితమవుతుంది. కనుక ఇది అనుభవంతో అనుభవించి అప్పుడు దాన్ని నిర్ధారణ చేసుకోవాలి తప్ప అవుతుంది అది ఎందుకులే అనే ప్రశ్నలతో మనం ఆగిపోయామనుకోండి, సంశయాలతోటి ఎప్పటికీ మనం ఉద్ధరించుకోలేం. కావున ఏకీకృతమై ఇంతమంది మహానుభావులు, ఇన్ని శాస్త్రాలు, ఇంతమంది నిర్ధారణ చేసిన వాక్యం ఇదని చెప్పినప్పుడు మనం దాని పట్ల నమ్మకం కలిగి, విశ్వాసం కలిగి ఆచరించడమే మన వంతండి. అంటే అలా ఉండి చూడాలి. ఈ ఆలోచన లేనటువంటి స్థితి అనుభవానికి వస్తే ఎలా ఉంటుంది అనే దాని గురించి మనకు మనమే ప్రయత్నం చేసుకుని అలా ఉండి అనుభవించి అప్పుడు చెప్పాలండి. చెప్పడానికి ఏముంటుంది అప్పుడు? ఇంకా ఉన్నది ఉన్నట్టుగానే ఉంటాం. ఆ శాంతిని ఒక్కసారి అనుభవించిన వాడికి తెలుస్తుందండి, ఇందు ప్రశ్నించేది ఏమీ లేదు, ప్రశ్నించడానికి అవసరము లేదు. సంశయ అది ఒక మహత్తరమైనటువంటి స్థితి. మరల 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 ఈ స్థితిని అనుభవించాలనేటువంటిది ఈ యొక్క జీవుడుగా ఉన్నప్పటికీ కూడా కోరుకుంటాడు, ఆ శాంతిని అనుభవించాలని. కావున ప్రయత్నించడమే సాధకుని యొక్క పనండి, వంతు. మనకి మహనీయులు చెప్పారు, హితవు చెప్తున్నారు. కనుక ఎంతవరకు మన మనసు నిశ్చలం చేసుకోగలము అన్నంతలో మనము నిశ్చలం చేసుకుంటూనే ఉండాలి. కావున ఇందులో కష్టం ఏమున్నది అని వశిష్ఠుల వారు ప్రశ్నిస్తున్నారు. ఇంక ఏదైనా చెయ్యాలంటే మీరు కష్టపడాలి, భయపడాలి, కానీ చెయ్యొద్దంటే ఎందుకు భయపడుతున్నారు? ఉండేవాడు ఉన్నట్టుగా ఉండు, ఉన్న చోటే ఉండు, ఎలా ఉంటే అలానే ఉండంటే మనస్సును అలా ఉంచండి అని చెబితే ఎందుకు కష్టం అనుకుంటున్నావు? సంసారం వృద్ధిపరుచినటువంటి చిత్తమని ఈ యువక సింహము సామాన్యముగా క్షయమును పొందునది కాదు. ఎవరి దాన్ని వధించుదురో వారు సర్వోత్తములై వెలియుదురు. ఇది ఈ సంసారం అనే మాయాతత్వంతో కూడినటువంటి ఒక ఈ చిత్తము, ఈ వృద్ధిపరిచేటువంటి ఈ చిత్తమును ఒక యువక అంటే వయస్సులో ఉన్నటువంటి ఒక సింహము, చాలా పౌరుషంతో ఉండేటువంటి సింహాన్ని మదించడం, దాన్ని జయించడం ఎంత కష్టమో అంతే కష్టమవుతుందట. అంటే ఈ యొక్క మనస్సుని అరికట్టడం అనేది కొంత ప్రయత్నంతో తప్ప సాధ్యమయ్యేది కాదు. కనుక అనేక ఆలోచనలు చేసేటువంటి ఈ మనసుతోటి నేను ఏ ఆలోచన చెయ్యను అనేటువంటి ఏకైక నిర్ణయం తీసుకోవాలి. అది ఏ ఆలోచన అయినప్పటికీ కూడా అటువంటి ఏకైకమైనటువంటి నిర్ణయంతో సాధించాలి దాన్ని, గట్టి పట్టుత్వంతో నిలబెడుతూ ఉండాలి, నిశ్చలంలో ఉంచుతూ ఉండాలి, ఆలోచన రహితంలో ఉంచుతూ ఉండాలి. కావున ఎవరి దాన్ని వధించుదురో వారు సర్వోత్తములే వెలియుదురు. అట్టి వారు తాము తరించుటే కాక ఇతరులకు కూడా అట్టి నిర్మాణ పదమును వసంగుతారు. ఈ యొక్క స్థితిని అనుభవించిన వారు వారి ప్రయత్నము లేకుండానే వారి ప్రభావము ఈ యొక్క సమాజం మీద పడుతుంది. వారి చుట్టూ ఉండేటువంటి సమాజం ఏదైతే ఉందో, పరిసరాలు ఏవైతే ఉంటాయో వారు కూడా తరిస్తారు. వారు తరించడమే కాక వారి సాన్నిధ్యంలో కూడా వాళ్ళు తరించగలుగుతూ ఉంటారు. కావున మరుభూమి యందు మృగతృష్ణాదులు ఉద్భవించినట్లు భయంకరములను విశేష భ్రమను కలగజేసేవి అయినటువంటి విపత్తులు అనేటువంటి సంకల్పం అనే పాపము నుండియే జనించుచున్నవి. ఈ యొక్క సంసారం అనేటిలో ఉండేటువంటి అనేక విపత్తులు మనం అనుభవిస్తున్నాం అనుకుంటున్నాం. యథార్థముగా ఆత్మకి ఏ విపత్తు లేదు. ఎలా అయితే ఆ మరుభూమిలో నీళ్లు లేకపోయినా నీళ్లు ఉన్నాయి అనే భ్రమ ఎలా అయితే ఉందో, ఈ జగత్తులో మనకి అనేక సంకటాలు, విషయాలు, వ్యక్తులు, రకరకాల అనుభవాలు ఇవన్నీ ఎందుకు పొందుతున్నామంటే ఇదంతా కూడా మనసు యొక్క విక్షేపం. ఈ మనసు ఎప్పుడైతే విశేష భ్రమను కలిగి ఉంటుందో అప్పుడు ఇవన్నీ వాస్తవం అనిపిస్తాయి. కానీ ఎవరైతే తమ మనసుని తాము ఉన్న చోటనే ఉంచుకుంటారు, అది పుట్టిన చోటనే నిలుపగలుగుతారు, నిశ్చలం చేయగలుగుతారో వారు అన్నిటి నుంచి విడిపడగలుగుతారు. కావున ప్రళయ వాయువులు వీచినను, సముద్రములన్నీ పొంగి ఏకమైపోయినను, ద్వాదశ సూర్యులు తపించినను, మనస్సును జయించి అమనస్క స్థితిని పొందిన వానికి ఏ హాని లేదన్నారు. చిన్న విపత్తు వస్తేనే మనము భయభ్రాంతులకు లోనవుతాం. ప్రకృతి వైపరీత్యాలు జరిగితే చిన్న చిన్న వాటికే మనము చాలా భయాందోళనకు లోనవుతూ ఉంటాం.
కానీ ఈ అమనస్క స్థితి పొందిన వారి స్థితి ఎలా ఉంటుందో చెప్పడానికి ఉదాహరణగా, ఒకవేళ ప్రళయ వాయువులు వీచిన సముద్రములన్నీ కూడా ఏకమై పొంగి ఏకమైపోయిన అన్ని సముద్రాలు, సప్త సముద్రాలు కూడా కలిసిపోయినాయి అనుకుందాం, పొంగిపోయి ద్వాదశ సూర్యులు 12 సూర్యులు కూడా ఒకేసారి వచ్చి విజృంభించి అక్కడ తప్పింప చేసినప్పటికీ కూడా, అంటే అంతంత విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు కూడా ఎవరైతే ఈ మనస్సును జయించి అంటే అమనస్క స్థితిని పొందుతారో వారు దేనికి ఏమి హాని లేదు. కనుక మనస్సు లేనటువంటి ఆ మనస్సు యొక్క సంకల్పరహితమైనటువంటి స్థితిలో ఉన్న వారికి ఏది ఏమైనా అటు దిటైనా ఇటు దిటైనా తాము మాత్రం అలానే ఉంటారు. ఇదేనండి వాస్తవ స్థితి. కావున ఎందుకంటే ఆ భయాందోళనని మనస్సు వెళితేనే కలుగుతాయి. కానీ అసలు మనసే వెళ్ళకపోతే, మనసు దాని గురించి ఆలోచన చేయకపోతే వారికి ఏ భయము లేదు, ఏ భ్రాంతి లేదు. కావున మనస్సుని బీజము నుండియే సుఖ దుఃఖములు, శుభాశుభములు, సప్తలోకములు, అలాగే సప్తలోకములనే పల్లవములతో కూడి సంసారమనే వనకండములు ఇవన్నీ ఉత్పన్నమవుతున్నాయి. ఎందువల్ల? ఈ మనసు నుండి, ఈ మనసు అనే బీజము నుండి ఇది సుఖము, ఇది దుఃఖం అని సుఖంగా చెప్పిందని సుఖంగా తీసుకుంటాం, దుఃఖంగా చెప్పిందని దుఃఖం. దానికి అనుకూలంగా వచ్చింది సుఖం అంటుంది, దాని భావానికి అననుకూలంగా జరిగితే దుఃఖం అంటుంది. అది భావన చేసింది కనుక, అది ఆలోచన చేసింది కనుక, దాని ఆలోచనకి అనుగుణంగా వర్తించిన వాళ్ళ మిత్రులు అంటుంది, దాని ఆలోచనకి వ్యతిరేకంగా వర్తిస్తే శత్రువులు అంటుంది. అసలు ఆలోచనే చేయకపోతే మిత్రులే లేరు, శత్రువులు లేరు. అంటే ఇవన్నీ భేదాలన్నీ ఎక్కడ పుడుతున్నాయి? మనసు యొక్క భావన నుంచి పుడుతుంది. అది చేస్తుంది కనుక దానికి అనుగుణంగా వర్తిస్తే అదంతా దానికి ప్రియం, మంచి అనుకుంటుంది. దానికి అనుగుణంగా లేకపోతే దాని భావానికి, అది వ్యతిరేక దిశలో ఉంటే దాన్ని అప్రియంగా తీసుకుంటుంది. అలా మనకి ప్రియాప్రియాలు వచ్చినాయి, శుభాశుభాలు, అలాగే ఆలోకము ఈ లోకము, ఇవన్నీ కూడా ఈ సంసారం అనే దుఃఖాలన్నీ కూడా ఈ మనసు వల్లే ఉత్పన్నమవుతున్నాయి. ఓ రామచంద్ర, అసంకల్పన మాత్రము చే సాధ్యమైనది సకలమును సిద్ధింపచేసేది సంకల్పరాహిత్యమనే సామ్రాజ్యమున పరమాత్మ పదమనే సింహాసనమును అలంకరించి కూర్చుండము. కావున ఓ రామ, ఇక్కడ ఈ సింహాసనాలన్నీ ఎందుకు? మనకి అసలైన సింహాసనం ఏదుందో దాన్ని అధిష్ఠించాలి. ఏమిటి అంటే అసంకల్ప, అంటే ఏ సంకల్పము లేనటువంటి స్థితిలోనే సాధ్యమయ్యేది. సకలమును సిద్ధింపచేసేది ఏదైతే ఉందో ఈ సంకల్ప రాహిత్యం అనే సామ్రాజ్యమున, సంకల్పమే లేనటువంటిది ఒక మహా సామ్రాజ్యములో పరమాత్మ పదం అనేటువంటి సింహాసనం. ఈ సంకల్ప రాహిత్యం అనేది సిద్ధిస్తే వారు అధిష్ఠించవలసినటువంటి సింహాసనం ఏమిటి అంటే పరమాత్మ పదవే. ఇంకంతకంటే గొప్పది మరొకటి స్థితి నీకు సిద్ధిస్తుంది. ఎప్పుడైతే నువ్వు అసంకల్ప స్థితికి వెళ్ళిపోతావో, సంకల్ప రాహిత్యంలోకి వెళ్ళిపోతావో, అప్పుడు యథాలాపంగా, అంటే ఇంకా మళ్ళీ చెప్పవక్కర్లేదు, అనాయాసంగా లభిస్తుంది అట్టి పదవి. చెబుతూ తాపశాంతి సుఖమును కోరువానికి చల్లారిపోవచ్చున్న నిప్పు కణికలెట్లు సుఖమును కలగజేయునో, అట్లే క్రమముగా క్షీణించిపోవచ్చున్న మనసు కూడా మనుజునికి ఉత్తమ ఆనందాన్ని కలగజేస్తుంది. కావున ఈ యొక్క తాపము వల్ల ఎవరైతే బాధపడుతూ ఉంటారో, దాని నుంచి విడుదల పొందాలనుకుంటారో, మరి అటువంటి వారు తాపము తగ్గించుకోవాలనుకుంటారో, వారికి వేడి తగ్గితే సూర్యుని యొక్క ఎండలో తప్పించిపోతున్నాడు అనుకోండి, నెమ్మదిగా సూర్యాస్తమయమైంది అనుకోండి, చల్లగాలి వచ్చింది అనుకోండి, వాడు ఎంత ఆనందపడుతుంటాడో. ఎందుకంటే ఆ తాపం అనేది తగ్గడం వల్ల వాడికి ఒక రకమైన సుఖం అనుభూతికి వస్తుంది. ఎలా వస్తుందో అదే విధముగా మనసు యొక్క ఈ యొక్క భావాలు ఎంతవరకైతే క్షీణిస్తూ ఉంటాయి, క్రమక్రమంగా అది ఎంతైతే తగ్గుతూ ఉంటుందో, క్రమక్రమంగా దాంట్లో ఉండేటువంటి సంకల్పాలు, వాసనలు, ఆలోచనలు ఎలా తగ్గుతూ ఉంటాయో అంతంత వాడికి ఉత్తమమైన ఆనందము దగ్గర అవుతూ ఉంటుంది, ఉత్తమమైన శాంతి అనుభవం కలుగుతూ ఉంటుంది. కనుక మనస్సుని ఎంత నెమ్మదించుకుంటే, ఎంత లోపలికి తీసుకుంటే, ఎంత నిశ్చలం చేయగలుగుతూ ఉంటే అంతంత శాంతి వాడికి అనుభవానికి వస్తుంది. ఈ శాంతే వాడికి మోక్షమని. ఈ యొక్క నిశ్చలమైన శాంతి ఎప్పుడైతే అనుభవానికి వస్తుందో అదే వారికి ముక్తి గతి, ముక్తి యొక్క స్థితి.
కావున ఓ రామచంద్ర, సంకల్ప మాత్రముచే జనన మరణాది మహా అనర్థములు కలగజేయినదియు, సంకల్ప మాత్రము చేతనే అనేక బ్రహ్మాండాది పదార్థములు సిద్ధింపచేసేదైన మనస్సును నిరంతర అభ్యాస నిరంతరాభ్యాస్తమును నిస్సంకల్ప రూపమైనటువంటి సంతుష్టి మాత్రమనే విభవము చేత లెస్సగా జయించి సర్వోత్కర్షతను జయబడియము అన్నారు ఇక్కడ. అంటే ఏమిటి ఓ రామ? సంకల్ప మాత్రము చేతనే మనకి జన్మ మరణాలన్నీ కూడా ప్రాప్తిస్తున్నాయి. సంకల్ప మాత్రము చేతనే అనేక బ్రహ్మాండాది పదార్థాలను కూడా సిద్ధింపచేస్తూ ఉంటుంది. కనుక ఏది ఎప్పుడు ఎలా ప్రాప్తమైనా అది సంకల్పం, అంటే మనస్సంకల్పము చేతనే. కనుక అటువంటి మనస్సుని నిరంతరము కూడా ఎవరైతే అభ్యాసంతో విడువనటువంటి చేసే అభ్యాసం సరిపోదండి, నిరవధికమైన నిరంతర అభ్యాసం, క్షణ అభ్యాసం ఉండాలి. అటువంటి అభ్యాసముతోటి నిస్సంకల్ప రూపముగా ఈ యొక్క సంకల్ప రాహిత్యంతో ఉండే మనసును సిద్ధింప చేసుకోగలిగితే అక్కడ సంతుష్టి, ఎప్పుడైతే నిస్సంకల్ప స్థితి వస్తుందో వారిలో పరిపూర్ణ సంతృష్టి ఉంటుంది. ఎందుకంటే ఆలోచనే లేనప్పుడు, సంకల్పమే పుట్టినప్పుడు కోరికే పుట్టదండి. ఏ కోరిక లేని వాడికి ఏది ఏమైనా వాడు ఎలా ఉంటారు? తృప్తిగా ఉంటారు, సంతుష్టిగా ఉంటారు. కనుక సంతుష్ట మాత్రం అనేటువంటి విభవం అంటే సంపద, ఇది అన్నింటికంటే గొప్ప సంపద. ఇది భగవత్ సంపద చెప్పాలంటే. ఇది పరమ తృప్తి. ఈ సంతుష్టి అనేటువంటి సంపద చేత లెస్సగా కూడా జయించి వాళ్ళు సర్వోత్కర్షతను అంటే ఆ పరమానందాన్ని అనుభవిస్తూ ఉంటారు. కావున ఎప్పుడైతే మనం ఆ మనస్సు యొక్క సంకల్పరాహిత్యాన్ని అందుకుంటామో, ఎంతెంత అందుకుంటామో అంతంత శాంతికి దగ్గరైపోతూ ఉంటాం. అంటే పూర్తిగా సంకల్పరాహిత్యం అయితేనే ఆనందం వస్తుంది, శాంతి వస్తుంది అనేది కాదండి. మనము ఎంతెంత ప్రయత్నపరులమై ఉంటాము, ఎంతెంత సాధిస్తూ ఉంటాము, అంతంత శాంతి అక్కడే అనుభవించవచ్చు. దాని ప్రభావం, మనం అనుభవించే శాంతి ఎంత గాఢంగా ఉంటుందో దాని ప్రభావం అంతకాలం నిలుస్తుందండి. దాని యొక్క ప్రభావంతో జీవితం గడుస్తూ ఉంటుంది. అది ఎలా అలా వచ్చి తట్టి కొద్దిసేపు ఉండి సడిలిపోయేటువంటి ప్రయత్నం అనుకోండి. అంటే సంకల్పరాహిత్యం అంటే ఏమిటో కొద్దిగా అర్థమై కొంతవరకు సాధించిన మరల అందులో పడిపోతూ ఉన్నప్పటికి కూడా అంతంత వాళ్ళు సౌమ్యులవుతారు. కానీ క్రమంగా వారు ఈ నిరవధికమైనటువంటి స్థితిని అందుకునే ప్రయత్నం చెయ్యాలి. ఒక్కసారి కొద్దిగా మనకి దాని రుచి తెలిసిందనుకోండి, మరల దాన్ని అనుభవించే ప్రయత్నమే చెయ్యాలి. నిజ సాధకులైతే, యథార్థ సాధకులైతే తమకు లభించినటువంటి శాంతిని మరల దాన్ని పునరుద్ధరించుకుని దాన్ని సిద్ధం చేసుకునే ప్రయత్నమే చేస్తారు. కావున ఓ రామచంద్ర, పరమ పావనమై మనోరహితమై ఆత్మజ్ఞులకు సమ్మతమై సమరూపమై అంటే విషమత్వము లేనిదై శాంతమై అపరిమితమై జన్మాది వికార రహితమైనటువంటి ఏ ఆత్మపదము అహంకారమునకును లోన శేషించి వెలిచున్నదో ప్రాప్తముగాక. కావున ఓ రామ, నిన్ను నేను ఆశీర్వదిస్తున్నాను అన్నట్టుగా వశిష్ఠుల వారు చెబుతూ, ఏదైతే పరమ పావనమైనదో, మనసు లేని స్థితిలో ద్రవ్యమయ్యేదో, ఆత్మజ్ఞులందరికీ కూడా సమ్మతమైన పదవది. అటువంటి సమరూపమైనటువంటి అంటే అక్కడెక్కడ విషమత్వము లేనటువంటిది, శాంతమైనటువంటిది, జన్మాది వికారరహితమైనటువంటి ఏ ఆత్మపదము కలదో, ఏదైతే అహంకార రాహిత్యం వల్ల మనకి శేషిస్తుందో, ఎప్పుడైతే అహంకార రాహిత్యం ఏర్పడుతుందో అప్పుడు స్వయంగా అది మనకి అనుభవానికి వస్తుందో అటువంటి ఆత్మ పదవే నీకు సంప్రాప్తముగాక అని శ్రీరామచంద్రుల వారిని వశిష్ఠుల వారు దీవించారండి. కనుక నువ్వు ఇప్పుడు సామ్రాజ్య పట్టాభిషిక్తుడు అయోధ్య నగరాన్ని పాలించాలి అది ఇదనేమి చెప్పలేదైనా. ఇవన్నీ చాలా తృణప్రాయములు దాని ముందు. కావున అటువంటి ఆత్మ పదమును అలంకరించుగాక అని చెప్పి ఆయన దీవించారు. దీవిస్తే శ్రీరాముడు గారు ఇప్పుడు అడుగుతాడండి ఆయన, మహాత్మా, తక్కిన వేగములన్నింటికి ముఖ్య కారణమైన ఈ అతి చంచలమగు మనసు యొక్క వేగము బలపూర్వకముగానైనా ఎట్లు నివారింపబడును? సరే మహానుభావ ఓ మునీంద్ర, ఇప్పటి వరకు మాకు చాలా విధానాల్లో బోధ చేశారు.
అయితే ఈ మనసు యొక్క వేగము అన్ని వేగముల కంటే చాలా గొప్ప, అతి చంచలము, వేగవంతము, చంచలము. ఇటువంటి మనసు యొక్క వేగము బలపూర్వకముగా, ప్రయత్నపూర్వకముగా ఎలా నివారణ చేయాలి? అంత వేగం కలిగిన మనస్సుని పట్టి ఆపడం అనేది సామాన్య విషయమా అని చెప్పి అర్జునుడు శ్రీకృష్ణుని అడిగినట్లుగానే ఇక్కడ శ్రీరాముడు వశిష్ఠుల వారిని అడిగాడు. మన మనసును నిగ్రహించడం చాలా కష్టం కదా కృష్ణ అని చెప్పి 6వ అధ్యాయంలో 6వ అధ్యాయంలో అర్జునుడు అడుగుతాడు భగవానుణ్ణి. అంటే అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం. కనుక ఇది మనోదుర్నిగ్రహం అంటే మనసును నిగ్రహించుకోవడం కష్టమే, అయినా సరే అభ్యాసేనతో కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే అన్నారు. కానీ అలా అని వదలకూడదు, అభ్యాసంతో తప్పకుండా వైరాగ్యంతో దీన్ని సాధించి తీరాలి అని చెప్పారు. అదే విధముగా ఇక్కడ శ్రీరాముడు కూడా వశిష్ఠుల వారిని ఈ మనసును నిగ్రహించడం కష్టము కదా అని చెప్పి దాన్ని ఎలా ఆపాలి, ప్రయత్నంతో ఎలా నిలుపుదల చేయాలి అని దానికి వశిష్ఠుల వారు ఇలా చెప్తున్నారు. ఓ రామచంద్ర, ఈ ప్రపంచమును ఎచ్చటను మనసు చంచలత్వరహితముగా కానిపించట్లేదు. అగ్నికి ఉష్ణత్వము ధర్మమై ఉన్నట్లుగా చంచలత్వం అనేది మనసు యొక్క ధర్మం. కనుక ఈ మనసుని ఎక్కడా కూడా ఈ ప్రపంచములో మనసు అనేది ఉంటే కనుక అది చపలంగానే ఉంటుంది. చంచలరహితంగా ఎక్కడా కూడా మనసు కనపట్టట్లేదు. కనుక అగ్నికి ఎలా అయితే ఉష్ణత్వం అనేది దాని లక్షణము, మనసుకి చపలత్వం అనేది కూడా దాని లక్షణం. మనసు ఉందంటే చపలత్వం ఉంటుంది, మనసు ఉందంటే తప్పకుండా మారిపోతుంది. కనుక ఇవాళ ఒక నిర్ణయం చేసామంటే అది 1 నిమిషం ఉండొచ్చు, కొన్ని రోజులు ఉండొచ్చు, కానీ మారడం తథ్యమండి. కనుక మనో నిర్ణయాలు ఎప్పుడూ కూడా ఒక్కలా ఉండవు. ఎందుకంటే దానికి ఉండే చపలత్వ స్థితి అది. ఇప్పుడే ఇది అంటుంది, అప్పుడే అది అంటుంది. కానీ మనసుని ఎవరెవరు ఎంతెంత జయిస్తారో అంత నిశ్చలత్వం అయితే కలుగుతుంది. కనుక చంచలత్వములైన మనసుని మృతమని చెప్పొచ్చు. అట్టి మృత మనసే సమస్త తపస్సుల యొక్కయు శాస్త్రముల యొక్క సిద్ధాంతమై ఉన్నది. మరియు అట్టి స్థితినే మోక్షమని కూడా పేర్కొంటున్నారు. ఎందుకంటే మనసులో ఉండేటువంటి సహజ లక్షణం ఏమిటి? చంచలత్వం. మరి ఈ చంచలత్వం ఉడిగిపోయిన మనసు ఉందనుకుందాం అనుకోండి, అప్పుడేమవుతుంది? అక్కడ మృత మనసు అయిపోతుంది. అంటే చచ్చిపోయిన మనసు, మనసు చనిపోయింది అని అర్థం. అక్కడ దాంట్లో చంచలత్వం అనే లక్షణం లేదు అంటే అక్కడ మనసే లేదని అర్థం. వాయువు ఉందండి, గాలి, అది వీస్తేనే దాని లక్షణం. బియ్యని గాలి అసలు వీచలేదండి, అలా ఆగిపోయిందండి, ఇంక అక్కడ గాలి ఏమున్నా ఉందా లేదా? దాని యొక్క ప్రయోజనం ఏముంది? ఏమీ లేదు, స్తంభించిపోయింది, నిలిచిపోయింది. అంటే వాయువు ఉందనే విషయం మనకి అది వీస్తేనే తెలుస్తుంది. అలాగే మనస్సు అనేది కూడా దాని యొక్క చపలత్వంతోటే ఆ మనసు యొక్క స్వభావం తెలుస్తుంది. కానీ ఎవరిలో ఉండేటువంటి మనసైనా ఎప్పుడైతే చపలత్వం అనేది అణిగిపోయిందంటే ఈ మృత మానసిక స్థితి మోక్షము అన్నారు. మనసు లేని స్థితిని ముక్తి అని చెప్పారు పెద్దలు. కావున మనసు యొక్క విలయ మాత్రముచే దుఃఖం అనేది శమించిపోవును. మనసు యొక్క మనన మాత్రముచే మహా దుఃఖాలు కలుగుతాయి, ప్రాప్తమవుతుంది. దుఃఖానికి ఎక్కడ భేదము, ఎక్కడ తేడా ఉంది అంటే మనసు ఎంతెంతైతే మనన మాత్రంగా ఉంటుందో అన్ని సంకటాలన్నీ దుఃఖాలని సంప్రాప్తింపజేస్తుంది. మనసు ఎంతెంతైతే విలయ మాత్రం అంటే లయత్వాన్ని పొందుతుందో, మనసు లేని స్థితిలో ఉంటామో అంతంత దుఃఖరాహిత్యం అవుతుంది. కనుక మనకు ఉండేటువంటి దుఃఖాలకి, ఇక్కడ వచ్చేటువంటి సంకటాలకి అన్ని కూడా ఏమిటి కారణం అంటే మనసే. ఎందుకంటే మనసు లేని వాడికి, మనసు శమించిన వాడికి పెద్ద దుఃఖం వచ్చినా అది చిన్ని ఆటే, దాన్ని తీసుకోడు కనుక, దాని పట్ల ఏ భావన ఉండదు కనుక. కానీ ఆ దుఃఖాన్ని పదే 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 స్మరించామనుకోండి, మననం చేశామనుకోండి, అది చాలా గాఢమైపోతుంది, దీర్ఘమైపోతుంది. అప్పుడు మనకి కలిగినప్పుడు కంటే కూడా చింతన వల్ల ఇంకా పెరిగిపోతుంది ఆ దుఃఖం. కనుక ఇలా మన యొక్క భావన వల్లే మన దుఃఖాన్ని పెంచుకుంటున్నామండి.
మన భావన వల్లే మన క్లేశాలను పెంచుకుంటున్నాం. ఈ భౌతికములో మనకి అంటే ఈ దేహం పట్ల ఉండే అభిమానాన్ని ఇత్యాదివన్నీ కూడా మన భావన చేతే పెంచుకుంటున్నాం. ఈ విధంగా ఓ రామచంద్ర, ఈ చిత్తమనే రాక్షసుడు పైకి లేవదీయబడినచో మహా దుఃఖాన్ని కలగజేస్తాడు. కాబట్టి సుఖము కొరకును దేశకాల వస్తు పరిచ్ఛేదరహితమైన మోక్షము యొక్క అనుభవము కొరకును నీవా చిత్త రాక్షసుని ప్రయత్నపూర్వకముగా పడద్రోయాలి. బయటకు వస్తే అనర్థం చేస్తుంది. దీన్ని ఎంతెంత మనం బయటికి వ్యాపకం చేస్తామో అంతంత అనర్థాలు చేస్తుంది. ఇక్కడ ఈ చిత్త అని ఒక రాక్షసుడితో పోల్చారు వశిష్ఠుల వారు. ఈ చిత్త రాక్షసుడు, ఈ చిత్త రాక్షసుని కనుక బయటకు వదిలేసామనుకోండి, ఎన్నో ఇక్కట్లు పాలు చేస్తుంది, ఎన్నో అనర్థాలు కలగజేస్తుంది. కాబట్టి సుఖము కొరకు దేశకాల వస్తు పరిచ్ఛేదరహితమైనటువంటి మోక్షము యొక్క అనుభవము కొరకు, ఎందుకంటే దానికి ఏ రకమైనటువంటి తేడాలు లేవండి. ముక్తి అనేటువంటి పదవికి ఏ రకమైనటువంటి వస్తుభేదాలు కానీ కాలభేదాలు కానీ ఏ రకంగానూ ఉండవో అటువంటి మోక్షం యొక్క అనుభవము కొరకు ఏం చేయాలి? సదా ఈ చిత్త రాక్షసుని ప్రయత్నంతో అణిచేస్తూ ఉండాలి. ఎప్పటికప్పుడు దాన్ని నశింపచేస్తూ, అది విస్తరించకుండా దాన్ని అడగదొరుకుతూ, దాన్ని పడదోస్తూ ఉండాలి. క్రమంగా దాన్ని కొడుతూ, ఎప్పుడైతే దాన్ని మనం అలా మనస్సు లేని స్థితిలోకి తీసుకెళ్తామో ఆ చిత్తరాక్షని పడదోస్తూ, అప్పుడు ఇంకొక కలిగేదే ఆత్మ సామ్రాజ్యం, ఆత్మానుభూతి. ఓ రామచంద్ర, వాసనా నిలయం అనేటువంటి పేరు గల మనసు యొక్క చంచలత్వం ఏది కలదో దాన్ని అవిద్య అంటారు, అజ్ఞానము అంటారు. దాన్ని నీ విచారణ చేత నశింపచేయము. కనుక అవిద్య అంటే ఏమిటి అంటే అనేక వాసనలకి నిలయంగా ఉన్నటువంటి ఈ మనసు చేత అనే పేరు గల ఈ మనసు చేత ఎప్పుడైతే మనం వ్యవహారం నిరంతరము చేస్తూ ఉంటామో, చపలత్వంలో ఉంటామో, అదే నిజమనే నమ్మకములో ఉంటామో, అది ప్రధానంగా దానితోటే మనం ఆటాడుకుంటూ ఉంటాము. అంటే మనం ఆడుకుంటాం కాదు, అదే మనల్ని ఆడిస్తుందండి. అలా ఆడుతూ ఉంటాము. అంతవరకు మనము అజ్ఞానంలో ఉన్నట్టు వాళ్ళమే, అవిద్యలో ఉన్నటువంటి వాళ్ళని. కనుక మనసుకి తేల్చింది, తోచింది, అది ఆలోచన మయమై ఉంటుంది కనుక దాని ప్రభావంతో ఆడే ఆటంతా కూడా అవిద్య అవుతుంది. కావున దాని విచారణ చేత నశింప చేసుకోవాలి. తన యందు చిత్త సత్త కలిగి ఉన్నటువంటి వాసనారూపము అవిద్య బాహ్య విషయానుసంధాన త్యాగము ద్వారా విలీనమనబడినచో మోక్ష రూపముకు శ్రేయస్సు లభిస్తుంది. ఏం చేస్తే శ్రేయస్సు వస్తుంది అంటే తన యందే చిత్తసత్త కలిగి ఉన్నటువంటి, ఈ చిత్తం అనేటువంటి శక్తి కలిగి ఉన్నాననుకునేటువంటి వాసనారూపమైనటువంటి అవిద్య బాహ్య విషయాలతోటి ఎప్పుడైతే అనుసంధానం అవుతుందో, అంటే ఈ మనస్సు ఎప్పుడూ దానిలోకి వచ్చేటువంటి వాసనలు, ఆలోచనలు ఏవైతే ఉంటాయో, దాని యొక్క సంకల్పాలు ఏవైతే ఉంటాయో వాటిని నెరవేర్చుకోవడం కొరకు దేన్ని పట్టుకుంటుంది? బాహ్యాన్ని పట్టుకుంటుంది, భౌతికాన్ని పట్టుకుంటుంది. అది బయటకు వచ్చి అది ఏదైతే అనుకుందో ఆయా విషయాల్ని పట్టుకుంటుంది, ఆయా వ్యక్తుల్ని ఆశ్రయిస్తుంది. అలా వాటికి సంబంధాలు పెడుతుంది. కనెక్షన్స్ అంటారు ఇవి. తీగ అల్లినట్టు డొంక మీద తీగలాగా అల్లుకుపోతూ ఉంటుంది. అలాగా ఇక్కడ దీన్ని కదిలితే అది కదులుతుంది, అది కదిలితే ఇది కదులుతుంది, ఇక్కడ లాగితే అక్కడ కదులుతుంది. ఇలా మనకి జగత్తంతా కూడా ఈ యొక్క సంశక్తి బంధాలు ఏర్పడిపోతాయి. ఈ బంధాల వల్ల కాలు తీసి కాలు పెట్టాలంటే భయం. ఎందుకంటే ఏది కలిపితే ఎక్కడ ఏది లాగబడుతుందో తెలియదు. ఇదే బంధనాలండి. అంటే వాడు అస్వతంత్రుడైపోతాడు. అంటే వాడికి ఏం చేయటానికి దారి లేదు. ఎందుకంటే ఈ బంధనాలు పాలై ఉంటాం కనుక. ఈ బంధనాలకు కారణం యొక్క సంకల్పాలు, ఆలోచనలు, ఈ వాసనల ప్రభావం చేత జగత్తంతా విస్తరించబడి మేమెంతో గొప్ప వాళ్ళమే, చాలా విశాలంగా ఉన్నాం, చాలా దూరం మనకు తెలుసు, చాలా విషయాలు తెలుసు, చాలా ప్రాంతాల గురించి తెలుసు అని మనం ఏదో పండితులుగా ప్రకటించుకుంటూ ఉంటాం. కానీ యథార్థానికి ఇక్కడ మనం ఎంత పండితులుగా, గొప్పవాళ్ళగా, తెలివైన వాళ్ళగా, ఇక్కడ ఏదో మనకి ఎన్నైనా తెలుసు అనేటువంటి అహంకారంతో, దేహ భావనతో ఎంతెంత ఉంటామో అంతంత అజ్ఞానంలో పడుతూ ఉంటాం. ఎందుకంటే ఇదే మాయ, ఇదే భ్రాంతిపూర్వకమైన జగత్తు.
దీన్ని మళ్ళీ పట్టుకుని ఇది నిజము నిజం అనుకుని దాన్ని పరిశోధనలు చేస్తూ దాంట్లో తవ్వుకుంటూ దాంట్లో ఏదో చేస్తూ రకరకాల ప్రయత్నాల్లో ఉంటూ కొట్టుకుంటూ ఉంటాము చూడండి. ఎప్పటికి దీనికి తెరిపండి అంటే వాళ్ళకి మనశ్శాంతి ఉండదండి. ఎప్పటికీ మనశ్శాంతి ఉండదు. ఎప్పటికీ లోపల ప్రశాంతత అంటే ఏమిటో ఎరుకుండదు. కనుక ఇంకా అలాగ తిరుగుతూనే ఉంటాం. అచ్చూసిన ఆంబోతు అని చెప్తారు చూడండి. అంటే దాన్ని అలా వదిలిపెట్టేస్తే ఎలా ఇది తిరుగుతుందో అలా మనసుని వదిలేస్తే అది వివరిస్తూ ఉంటారు రకరకాలుగా. వెనక్కి ముందుకి వెనక్కి ముందుకి దుఃఖాలు వస్తుంటాయి, కష్టాలు వస్తుంటాయి. అప్పుడప్పుడు ఇంత సుఖం వస్తుంది, ఈ సుఖమే గొప్పదనేటువంటి భ్రమలో పడుతుంది. మళ్ళీ దానికోసం పరుగులెడుతుంది. ఈ సుఖం మళ్ళీ రావాలని ప్రయత్నం చేస్తుంది. ఇంతకీ ఈ మాయలో సుఖాల కోసమే పరుగులు పెడుతుంది. అందని పళ్ళకి ఆశపడుతూ ఉంటుంది. ఎక్కడెక్కడికో ఎగురుతూ ఉంటుంది, కింద పడుతుంది, మీద పడుతుంది. దానివల్ల ఎన్నో అనర్థాలు పాలవుతుంది. కానీ అది కూడా అది దుఃఖం అని కూడా తెలుసుకోలేదండి. అదొక వింత. తాను పడే దుఃఖాన్ని కూడా దుఃఖం అని కూడా తెలుసుకోలేదు. అనర్థం అని కూడా అది ఎరగలేదు. ఇదంతా అవిద్య, ఇదంతా అజ్ఞానమే. కనుక ఇలాగ మనం ఎంత విస్తీర్ణములో ఎంత దూరములో ఈ లేనటువంటి ఈ భ్రాంతిపూర్వకమైన జగత్తులో ఎంత వివరించినా ఎంత దూరం పరిగెట్టినా యథార్థమైన శాంతి మాత్రం ఉండదండి, దొరకదు. ఎందుకు దొరకదంటే అదే నిజం కాదు. దాంట్లో నుంచి నీకు శాంతి ఎలా వస్తుంది? వాస్తవం కాని దాంట్లో వాస్తవత్వం నీకు ఎలా అనుభవం వస్తుంది? పరమశాంతి అనేది వాస్తవంలో నుంచే వస్తుంది, యథార్థంలో నుంచే వస్తుంది. కానీ యథార్థం కాని దాంట్లో నువ్వు ఎదిగితే, కలలో నువ్వు ఎదిగితే నీకు సంపద ఎక్కడి నుంచి వస్తుంది? సంపద కావాలి, ఐశ్వర్యం కావాలనేవాడు వాడు ప్రయత్నించాలి. కానీ ఐశ్వర్యం కోసం కలలో వాంఛించాడు అనుకోండి, స్వప్నములో వెతికాడు అనుకోండి, అప్పుడు ఐశ్వర్యం వాడి. అలాగే ఆత్మానందంలోకి వెళ్ళాలనుకునే వాడికి ఇహలోకములో ఉండేటువంటి సౌఖ్యాలు గాని, సుఖాలు గాని, భోగాలు గాని, ఇచ్చలు గాని ఏవైనా ఎంతెంత పొందినా, ఎన్నెన్ని పొందినా, ఎంత దూరం పరిగెట్టినా వాడికి అసలైనటువంటి శాంతికి అసలు ఎక్కడా కూడా అడ్రస్ దొరకదు. చిరునామా ఎంత వెతికి చివరికి వాడు విసిగి వేసారి తన లోపలికి తాను రావాల్సిందే. ఎక్కడుందో అక్కడ పట్టుకోవాల్సింది ఎవరమైనప్పటికీ కూడా. అప్పటి వరకు వాడు అజ్ఞానంలో ఉంటాడు. దాన్ని అవిద్య అంటారు. కానీ ఎవరైతే తెలుసుకుని అవిద్యని బాహ్య విషయానుసంధానం అనేటువంటి త్యాగము ద్వారా, అంటే ఈ మనసుని వాటితోటి సంశక్తి కలగకుండా, ఎందుకంటే ఇది తప్పకుండా దీనికి వచ్చేటువంటి వాసనలు తీర్చుకోవడానికి, అంటే ఆ సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి ఆ విషయాన్ని పట్టుకుంటుంది. కానీ అలా పట్టుకోకుండా దాన్ని కనుక మనము అధిగమించగలిగితే, అంటే దాని వైపు వెళ్లకుండా చేయగలిగితే, ఈ రెండింటికి మధ్యలోనే సంబంధం ఉందండి. మనస్సు భౌతికాన్ని పట్టుకుంటేనే మాయ ఏర్పడుతుంది. అది పట్టుకోకుండా వెనుదిరిగితే, అంటే తన లోపలికి తాను తెలుసుకుని లోపలికి వెళితే వాడు జ్ఞాని అవుతాడు. అలా తెలియకుండా దీని పట్లే వాడుతూ ఉంటే వాడు అజ్ఞాని అవుతాడు, అవిద్య అవుతుంది. కనుక ఆ అవిద్యని కనెక్షన్ అంటే విషయాలతోటి అనుసంధానాన్ని ఎప్పుడైతే మనం తొలగిస్తామో, మనసుకి విషయాలకి ఉండే సంపర్కాన్ని కనుక మనం దాన్ని తప్పకుండా తొలగించుకోగలుగుతామో, అప్పుడు మనకి శ్రేయో మార్గం అంటే ఏమిటో తెలుస్తుంది. యథార్థంగా ఉత్తమమైనటువంటి గతి ఏంటి, శాంతి ఏమిటో మనకి అప్పుడు అనుభవానికి వస్తుంది. కావున సదా జడ పదార్థములకు బాహ్య విషయముల యొక్క ఏ అనుసంధానము చే కొట్టబడినదియు, దృఢ అభ్యాసం వలన ఆ జడ రూపమే తనయందు రూఢిపడినది ఒక చిత్తము తుదకు జడత్వమునే పొందును. అంటే చిదాత్మ రూపత్వమును పొందదని భావము అన్నారు ఇక్కడ. అంటే సదా ఈ యొక్క జడ పదార్థములైనటువంటి బాహ్య విషయముల యొక్క ఏ అనుసంధానము చే కొట్టబడి ఉందో, వాస్తవానికి మనసు యొక్క ప్రయోగం లేకపోతే ఈ జగత్తు నేననుకునేటువంటి ఈ దేహంతో సహితంగా అన్నీ కూడా జడాలే, అంటే మట్టి బొమ్మలు లాంటివి. ఎలా అయితే చిత్రములో చిత్రించినటువంటి పెయింటింగ్ ఎలా అయితే ఉంటుందో, చిత్రం ఎలా ఉంటుందో అటువంటివి. కానీ వాటిల్లోకి ఆ జీవ చైతన్యం వచ్చి మనసు వాటితో అనుసంధానం పడటం వల్లే ఇవన్నీ మనకి వాస్తవంగా తోస్తున్నాయి. కావున ఏం చేస్తుంది? అది సదా జడ పదార్థములకు బాహ్య విషయముల యొక్క ఏ అనుసంధానము చే
కొట్టబడుతుందో ఆ అనుసంధానం వల్ల ఇది అవిద్యలోకి వెళ్ళిపోతుంది. వాటిని పట్టుకోవడం వల్ల ఆ జడాల్లోకి వెళ్ళి ఇది పట్టుకుంటుంది కనుకనే ఆ జడ పదార్థాలన్నీ కూడా చైతన్యంగా భావించి ఇవే నిజమని నమ్ముతుంది, ఇవే వాస్తవం అని నమ్ముతుంది, ఇవే కదులుతున్నాయి, ఇవే మెదులుతున్నాయి, ఇవే చెబుతున్నాయి, ఇవే ఆడుతున్నాయి, ఇవే క్రీడిస్తున్నాయి అంటుంది. అయితే ఏ అనుసంధానం చే కొట్టబడినది దృఢ అభ్యాసం వలన ఆ జడ రూపమే తన యందు రూఢిపడింది. ఇంతకీ ఇది ఎప్పటి నుంచి వచ్చిందండి అభాసతత్వం అంటే? ఇప్పుడు మొన్న నిన్న వచ్చింది కాదు, ఈ జన్మతో వచ్చినది కాదు, ఎన్నెన్ని జన్మల నుంచో ఇదే అభ్యాసం చేస్తున్నాం. ఈ జగత్తు పట్ల సత్యత్వ భావనతో ఉంటుంది మనసు. అలాగ మనం జన్మ పరంపరలన్నింటిలో దీన్నే నమ్ముతూ వచ్చాం కనుక ఇది ఎంతో గట్టిపడిపోయింది, దృఢపడిపోయింది, రూఢి పడిపోయింది కనుక ఇప్పటికిప్పుడు ఈ జడము ఇది నిజం కాదు, ఇది సత్యం కాదు, దీని నుంచి నీ మనసును వెనక్కి తీసుకో, నువ్వు ఆత్మవని ఎంత చెప్పినా దాని ఎందు మనం స్థిరపడలేకపోవడానికి కారణం ఏమిటంటే ఆ వైపు మనకు వచ్చినటువంటి అభాస అంటే అజ్ఞానం అంత గట్టిగా ఉంది. ఇప్పటి వరకు దాన్ని అంత గట్టిగా నమ్మి ఉన్నాం ఇంతకాలం కనుక అంత తొందరగా దాని నుంచి విడువడదండి ఈ మనసు. కావున ఆ రూఢిపడిన చిత్తము తుదకు జడత్వమునే పొందును. దాని ఎందే ఉంటే కనుక చివరికి అదేం చేస్తుంది అంటే ఇంకా అది ఎప్పటికీ సత్యాన్ని తెలుసుకోలేకపోతే అదే నిజం అనుకుని జన్మ పరంపరను పొందినప్పటికీ కూడా ఆ జడాన్ని పట్టుకునే ఉంటుంది, ఆ దృశ్యాన్ని పట్టుకునే ఉంటుంది, ఆ విషయాన్ని పట్టుకునే ఉంటుంది కనుక జనన మరణాల వల్ల కూడా అది మారదండి. చావు పుట్టుకలు అనేవి దేవు మార్పుకి సూచన అంతే. లోపల ఉన్నటువంటి జీవుడి యొక్క భావన మారలేదనుకోండి, వాడు ఎన్ని జన్మలు పొందినా, మానవ జన్మలకు రావచ్చు, ఇతరత్ర పశుపక్షాల జన్మలకు పోవచ్చు, ఎక్కడికి పోయినా వాడి యొక్క అజ్ఞానములోకి మాత్రం అది మార్పు రానంత వరకు కూడా వాడేం మారడు. ఎవరైనా సరే కావున ఇక్కడ మార్పు చేసుకోవాల్సిన చివరికి ఆ జడత్వాన్ని పట్టుకుని అదే నిజమనే భ్రాంతిలో నుండిపోతుంది. కావున అన్ని జన్మల కంటే ఉత్తమమైనటువంటి మానవ జన్మకు వచ్చి ఉన్నాం కనుక ఇప్పుడే మనం సత్యాన్ని గ్రహించుకుని ఆ జడాన్ని వదిలి ఈ భౌతికములో ఉండేటువంటి విషయ జడత్వాన్ని వదిలి అసలైనటువంటి మూలం ప్రయత్నం చెయ్యాలి. ఈ ప్రయత్నం ఎంత గొప్పదిగా ఉంటుందో, ఎంత అభ్యాసపరంగా ఉంటుందో, ఎంత నిశ్చలమవుతూ ఉంటామో అంతంత ఇవన్నీ సడలిపోతూ ఉంటాయి. అలా మన ఆత్మని మనం ఉద్ధరించుకోవాలి. ఉద్ధరేదాత్మనాత్మానం అన్నారు. ఎవరి ఆత్మని వారు ఉద్ధరించుకోవాలి తప్ప ఎక్కడో ఎప్పుడో జరుగుతుందిలే, అదృష్టం వస్తుందిలే అనుకుంటే ఎప్పటికీ జరగదు. ఏ మహానుభావులైనా సరే, ఉత్తములైనా సరే వారు ఎంతో కష్టపడి సాధన చేసి ఆ స్థితికి చేరుకుంటారు. ఆ మనోనిగ్రహాన్ని సాధించడం కోసం వాళ్ళు ఎన్ని తిప్పలు పడ్డారో మనకేం ఎరుకండి చెప్పండి. పడకపోతే ఎవరికీ సాధ్యం కాదండి. ఈ అంటిన మలినాన్ని వదిలించుకోవడం కోసం ఎన్నో రకాల అగచాట్లు, అంటే అగచాట్లు కాదు, ప్రయత్నాలు. అందులో ఎన్నోసార్లు వేగిపోతూ ఉంటాం, సంఘర్షణ వచ్చేస్తుంటుంది. ఇలా చేద్దామనుకుని కూడా ఎందుకు చేయలేకపోతున్నాం, ఇలా ఉందామనుకుని కూడా ఇలా ఎందుకు ఉండలేకపోతున్నాం అని ఒక్కొక్కసారి మన మీద మనకే ఒక రకమైన యావగింపు వచ్చేస్తుంది. అయినప్పటికీ కూడా నిరాశ పడకూడదు. ఎందుకంటే మనం చేసే ప్రయత్నం సత్ప్రయత్నం, ఇక్కడ అది ఉంది, యథార్థం, సత్యం కనుక ఎన్నిసార్లు ఓడిపోయినా, ఎన్నిసార్లు మళ్ళా మనం పడిపోతున్నా మళ్ళీ లేచి నిలబడి మళ్ళీ ప్రయత్నం చేయాలి. ఇలా చేయగా ఈ పట్టిన మలినం అప్పుడు రహితమవుతుందండి. కావున సదా వివేకము యొక్క అనుసంధానము చే చిద్రూపము తన యందు రూఢిపడ దృఢ అభ్యాసము చే మనసు చిదాత్మతో ఏకత్వం పొందుచున్నది. కావున సదా ఏం చేయాలి, వివేకాన్ని ఎప్పుడు మనలో మేలుకొలుపుకుంటూ ఉండాలి. అలా మేలుకొలుపుకోవాలంటే మనకి తప్పనిసరిగా సజ్జన సాంగత్యం ఉండాలి. ఎందుకంటే మనం ఎప్పుడైనా విస్మరణ కలిగిపోవచ్చు, పడిపోతూ ఉంటాం కనుక ఎప్పుడు ఎల్లవేళ సజ్జన సాంగత్యం, సత్సాంగత్యము, అలాగే మహనీయుల యొక్క సాధు పురుషుల యొక్క సాంగత్యంలో ఉంటూ సత్శాస్త్రాల సాంగత్యంలో ఉంటూ ఉంటే అది ఎప్పటికీ మనని విస్మరణ కలగనివ్వదు. కావున ఆ వివేకం యొక్క అనుసంధానము చే చిద్రూపము తన యందు రూఢిపడుతుంది. ఈ వివేకం వల్లే ఆత్మస్థితి అనేది మనలో రూఢిపడుతుంటుంది. ఆ భావాన్ని వదిలేసి ఈ భావాన్ని పట్టుకోవాలి. దేహ భావాన్ని త్యాగం చేసి ఆత్మ భావాన్ని అనుసరిస్తూ ఉండాలి. క్రమంగా ఈ భావాన్ని ఎంత మనం ఎక్కువ స్మృతిలో ఉంటామో అంతంతది పడిపోతూ ఉంటుంది. అటువంటి దృఢ అభ్యాసము చే మనసు చిదాత్మతో
ఏకత్వం పొందుతుంది తప్పకుండా. ఏదో ఒక నాటికి ఎప్పుడో ఒకప్పటికి ప్రయత్నంతో, ఎప్పుడో ఒకప్పుడు కాదు, ఎంత ప్రయత్నం చేస్తే అంత అప్పుడప్పుడే అది స్థిరపడుతూ ఉంటుంది. ఎంత చేసిన వాడికి అంత మహాదేవి, ఎంత ప్రయత్నిస్తే కానీ సదా ప్రయత్న పరులై ఉండాలి. కనుక శాస్త్రీయ పురుష ప్రయత్నము చేయ మనసు ఏ ఆత్మ పదమును పడద్రోయబడుచున్నదో ఆ పదమునే పొంది అభ్యాసము ద్వారా ఆత్మరూపమే అగుచున్నది. కావున ఇక్కడ ఏం చేయాలంటే శాస్త్రీయమైన పురుష ప్రయత్నం ఉండాలి. ఏదో మనకు తోచినట్లుగా ఏదో చేసేసి అడ్డదారులకు వెళ్ళిపోవటం కాదు. మనకి ఎంతో మంది మహనీయులు వారి అనుభవాలు ఇచ్చారు, శాస్త్రాలను ఇచ్చారు, స్మృతులను ఇచ్చారు. స్మృతి స్మృతి పురాణాలు ఇవన్నీ కూడా మనకి ఎందుకు ఇచ్చారు? మన అభ్యాసం మనం జాగ్రత్తగా ఉండడం కోసం, వాటి ద్వారా మనం నేర్చుకోవడం కొరకు. కావున ఎప్పుడూ కూడా మనం చేసేటువంటి ప్రయత్నం అంతా కూడా శాస్త్రీయమైనదే ఉండాలి. అటువంటి పురుష ప్రయత్నము చేయ మనస్సు అంటే ఏ ఆత్మ పదమును పడద్రోయుచున్నదో క్రమక్రమంగా ఇటువంటి ప్రయత్నము చేత ఈ మనస్సును ఆత్మవైపు నెట్టుతూ ఉంటాము, ఆత్మ లోపలికి నెడుతూ ఉంటాము, నిశ్చలం చేస్తూ ఉంటాము. పదే 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 ఇదే ప్రయత్నం చేయాలి. అక్కడ నిలబెడుతూ ఉండాలి, అక్కడే నిశ్చలమవుతూ ఉండాలి, అక్కడే స్థిరంగా ఉంటూ ఉండాలి. ఒకవేళ అది పొరపాటున పక్కకు వచ్చేసింది, పడిపోతుంది, వెళ్ళిపోయింది, మరల లాగాలి, మరల తీసి తెచ్చుకోవాలి. ఇదే నిరంతర ప్రయత్నము. ఆ పదమునే పొంది క్రమంగా అభ్యాసము ద్వారా అది సద్రూపమే అవుతుంది, అంటే ఆత్మరూపాన్ని పొందుతుంది. కనుక ఎల్లవేళలా నువ్వు చేసేటువంటి ఇటువంటి ప్రయత్నమే నిన్ను రక్షిస్తుంది అని వశిష్ఠుల వారు శ్రీరాముడికి చెబుతూ, ఈ యొక్క మనసు యొక్క గతి ఇలా ఉంటుంది కనుక ఈ మనసుని జయించే విధానం కూడా ఇలా ఉండాలి, దాన్ని ఇలా పట్టుకోవాలి అని చెప్పి మనకి శ్రీరామచంద్ర వారికి బోధిస్తున్నట్టుగా చెప్పాలంటే సాధక లోకానంతటినీ కూడా హెచ్చరిస్తున్నారు. ఇటువంటి గీతా వాక్యాల ద్వారా మనం ప్రబోధం పొందాలి. కొంతలో కొంత అంటే ఇప్పటి వరకు మనం ఏమి సాధించామో తెలియదు, కానీ ఇటువంటి వాక్యాలు వింటూ ఉన్నటువంటి తక్షణమే మనం కూడా కొంతలో కొంతైన అభ్యాసం ద్వారా పొందాలనేటువంటి దృఢ నిశ్చయం చేసుకోవాలి. అటువంటి ప్రయత్నం చేయాలి. మన ఇంట్లో ఉంటూ మన పనులు మనం చేసుకుంటూ మన యొక్క వ్యవహారంలో మనం ఉంటూనే ప్రతి క్షణము మనకి విలువైనది, ప్రతి క్షణము కూడా సాధనకి అనువైన సమయమే. కనుక అన్ని క్షణాల్ని కూడా సాధన కొరకు ఉపయోగించుకోవాలి. నేనుగా ఉండడమే సాధన. పరస్థానంలో ఉన్న నన్ను స్వస్థానంలో నిలుపుకోవడమే సాధన. దీనికి ఏ రకమైనటువంటి భౌతికమైనటువంటి అనుకూల వాతావరణాలంటూ ఏమీ లేవని నీ మనసు యొక్క సంసిద్ధత నీ రక్షిస్తుంది అని వశిష్ఠుల వారి బోధ. ఇంకా మనకి ఏం చెప్పబోతున్నారో రేపటి భాగంలో తెలియజేసుకుందాం. హరి ఓం తస్సత్. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं